హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? మీరు ఈ పర్సన్‌ని చూస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకుంటారు. ఒకానొక టైంలో బోటి కర్రీ కోసం యుద్ధాలే చేశాడనమాట. ఆ సినిమా మొత్తం బోటి కర్రీ కోసం జరుగుతది. ఆ తర్వాత 'డీజే టిల్లులో' మార్కస్ అది మంచి రోల్ చేశారు. సో బేసిక్‌గా ఇప్పుడు మనతో పాటు ప్రణీత్ రెడ్డి అన్న అయితే ఉన్నారు. అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఇండస్ట్రీ సైడ్ ఎలా వచ్చారు ఏంటి? హాయ్ అన్న, నమస్తే. హలో. సంజు బాగున్నారా? బాగున్నా. నువ్వెట్లున్నావు? సూపర్ అన్న. సో ఏంటన్నా అసల బోటి కర్రీ కోసం యుద్ధం ఏంటన్నా? అంటే ఇది ఎనకటికి ఒకసారి ఒక ఒక ఫంక్షన్‌లో ఓకే. నిజంగానే మటన్ దొరకలేదని యుద్ధాలు జరిగినాయి. అవునా? అయ్యింది. బయట అయ్యింది. మటన్ కర్రీ కోసం యుద్ధమా? సో, అది లిటిల్ ఇంకోటి ఇది నీకు రీమేక్ గదా! అవునవును. హ్మ్. 'అంగమయ్య డేస్' రీమేక్ గదా! అవును. రీమేక్ అని. అక్కడ ఏం జరిగింది అదే పెట్టినాం. అక్కడ నీకు పోర్క్ మీట్. హ్మ్. హ్మ్. అవునవును. సో, ఇక్కడ బోటి. బోటి. ఫైట్, సేమ్ థింగ్. కానీ ఇది రియల్‌గా గూడా జరిగింది బయట గూడా. హ్మ్. నైస్. సో, అసలా మీ జర్నీ ఇండస్ట్రీ సైడ్ అసలు ఎలా స్టార్ట్ అయిందన్న? హౌ? నేను బేసిక్‌గా 2010లో చెన్నై ఎళ్ళిపోయినా. ఓకే. చెన్నై ఎళ్ళిపోయి ఒక 2 ఇయర్స్ ఉన్నా అక్కడ. హ్మ్. 2011, 2010, 2000 అంతే 2 ఇయర్స్ ఉన్నా. సో, అక్కడ నేను ఏదో జాబ్ చేసుకుందామని పోయుండే. బేసిక్‌గా నాకేందంటే కొంచెం, కొంచెం స్పేస్ కావాలి. ఆ టైంలో స్పేస్ అవసరం ఉండే. ఓకే. సో, ఎళ్ళిపోయి అక్కడ తిరుగుతుంటే నాకిట్లా జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు తగిలిర్రు. ఓకే. నేను ఒక ఏరియాలో ఉండే. ఏది మాస్ ఏరియా. సైదాపేట అని ఒక ఏరియా ఉంటది చెన్నై. ఓకే. హ్మ్. అక్కడ ఏందంటే సినిమాకి సంబంధించినోళ్ళు, డైలీ లేబరు అందరూ ఉంటారాడ. హ్మ్. సో, అట్లా పరిచయాలల్ల తగిలిన నలుగురైదుగురు లోకల్ ఫ్రెండ్స్‌లో ఒక ఇద్దరు హ్మ్. జూనియర్ ఆర్టిస్టులు అవ్వడం. వాళ్ళు వాళ్ళతోని తిరిగే తమిళ్ గూడా కొంచెం కొంచెం నేర్చుకున్నా. నాట్ దట్ పర్ఫెక్ట్ కానీ అర్థమైతది. ఆ! అర్థం మాట్లాడతా గూడా. మాట్లాడతారు. ఓకే. మరీ అంత లోకల్ లోకల్ పీపుల్ మాట్లాడినట్టు గాకుండా. హ్మ్. సో, ఇక వాళ్ళతోని పరిచయాలు పెరిగినాయి. వాళ్ళు దారా షూటింగ్ జూడు అంటే షూటింగ్ జూసి మెల్లగా అక్కడ స్టార్ట్ అయింది. హ్మ్. అరే! మనం గూడా సినిమాలకు పోదామని జెప్పి హ్మ్. ఏం చేస్తుండే అంటే డైలీ ఇట్లా వాళ్ళతోని తిరిగి, వాళ్ళతోని అన్నీ ఇట్లా ఇన్ఫర్మేషన్ లాగి, ఎట్లా అటెండ్ కావాలి, ఆడిషన్స్ ఎట్లుంటాయి, ఏంది, యాక్టింగ్ మనం మనం నేర్చుకోలే ఈడ. అక్కడ ఏందంటే నీకు ఒక ఏరియాలో థియేటర్ ప్లేస్ అయితుండే. ఓపెన్ థియేటర్స్ హ్మ్. అయితుండే. హ్మ్. అక్కడ ఓడబడితే వాడు టికెట్ ₹100 అట్లుంటుండే. 2010 ఎండింగ్, 11 స్టార్టింగ్‌ల. హ్మ్. హ్మ్. ఇంగ మనం అది తీసుకొని పోయి చూడడం. ఈళ్ళు ఎట్లా చేస్తుర్రు అసలు చూద్దాం. అట్లా గ్రౌండ్ వర్క్ చేస్తుండే. ఓకే. అక్కడనే అందరూ కూర్చుంటుండే, చిల్ కొడుతుండే. అట్లనే పోయి చూస్తుండే ర్యాండమ్‌గా. ఎప్పుడు పోయే ప్లేసే. హ్మ్. అట్లా నాటకాలు జరుగుతుంటే చూడడం, థియేటర్ ప్లేస్ అవి ఇవి. అట్లా చూసి అబ్జర్వ్ చేస్తుండే బాగా. హ్మ్. ఏం చేయాలి? ఏంది? అసలు ఎట్లా చేస్తారు వీళ్ళు? మా మెల్లమెల్లగా వాళ్ళని చూసి సరే కెమెరా ఆన్ కాంగానే సీరియస్ అయిపోవాలి మనం. హ్మ్. ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోవాలంటే అవునవును. మనం ఫస్ట్ ఆ క్యారెక్టర్‌ని మనం ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోవాలి. హ్మ్. హ్మ్. నా క్యారెక్టర్ ఏంది? బిహేవియర్ ఎట్లుంటది? ఏ మూడ్‌లో ఉండాలి? హ్మ్. ఆ మూడ్‌లో ఉండి అట్లా చేసుకోవాలని చెప్పి అక్కడ నేర్చుకొని గ్రౌండ్ వర్క్ చేసి హ్మ్. ఇంకా అక్కడ ట్రై చేసిన. ఇంకా తెలిసిందే కదా! ఎవరు పట్టించుకోలే. ఓకే. ఇటొచ్చేసిన. హ్మ్. ఇటొచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్‌తోని మింగిల్ అయ్యి హ్మ్. 5డీ మార్క్ 3 కెమెరా తీసుకొని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుడు. అట్లా మెల్లగా విశ్వక్ గూడా మా ఏరియానే. అట్లా మేము ఓహ్! గూడా షార్ట్ ఫిల్మ్ చేస్తుండే. ఎక్కడన్నా మీరు హైదరాబాద్‌లో ఫస్ట్ అసలు బోర్న్ నేను ఎక్కడ? నేను పుట్టింది టీవీ టవర్ ముసరాంబాగ్. ఓకే. హెగ్డే నరసింహం. హ్మ్. మా ఇల్లొచ్చేసి సైదాబాద్. ఓకే. పక్క ఏరియా దిల్సుఖ్ నగర్. ఓహ్! సో, విశ్వక్సేను మీరంతా మంచి ఫ్రెండ్స్ అని సో, విశ్వక్ మేము అంతా మాదొక బ్యాచ్. ఆ! పెద్ద బ్యాచే ఫ్రెండ్స్. హ్మ్. దాంట్లో విశ్వక్ ఒకడు. ఓకే. నేనొకడిని. హ్మ్. అందరూ అట్లా సేమ్. హ్మ్. అప్పటికేందంటే మేము షార్ట్ ఫిల్మ్ చేయడం అంతే. అప్పుడు ఏజ్ గూడా చిన్నది. ఆ! వెన్ ఐ వాస్ 22, వెన్ హీ వాస్ 17. ఓహ్! విశ్వక్ వాస్ 17, ఐ వాస్ 22 అట్లా 6 హ్మ్. ఇయర్స్ గ్యాప్ నాకు విశ్వక్‌కి. వావ్! సూపర్. సో, ఇంకా వాడు షార్ట్ ఫిల్మ్ చేయడం అప్పట్లోనే డైరెక్షన్ చేసిండు షార్ట్ ఫిల్మ్. దాంట్లో హ్మ్. నేను యాక్ట్ చేసిన. 3 వావ్! లీడ్స్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్. హుహు. సో, అట్లా చేసుకుంటే విశ్వక్ హీరోగా ముందు నుంచి మనోడు హ్మ్. డాన్స్ అని, అదని ఇదని బాగా హ్మ్. మంచిగుంటాడు. హైటు హ్మ్. సెట్ అయిపోయింది. నేను ఫ్రెండ్ క్యారెక్టర్. అప్పుడే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. ఓకే. హ్మ్. హ్మ్. మనకు ఆ క్యారెక్టర్ ఇట్లా హీరో అవ్వాలని ఏం లేదు. హ్మ్. నాకు ఇప్పటికి 2, 3 ఛాన్స్‌లు వచ్చినాయి హీరోగా హ్మ్. చేయలేదు. హీరో అవ్వాలని అయితే రాలే ఇండస్ట్రీకి. ఓకే. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హ్మ్. అవుదాం. మంచి యాక్టర్ అయిదాం ఫస్ట్. హ్మ్. మనల్ని మనం ప్రూవ్ చేసుకుందాం. ఏందంటే ఇప్పటికి అదే చెప్తా. థియేటర్ ప్లే చేసిన యాక్టర్స్, ఫుల్లీ ట్రైన్డ్ అయిన యాక్టర్స్ నాకు నేను ఎక్కడ ట్రైన్ కాలేదు. సో, ఆ కంపారిజన్ చేసుకుంటా నేను. హ్మ్. మనం ఏమీ నేర్చుకోకుండా వాళ్ళని రీచ్ అవ్వాలి.
వాళ్ళన్నీ నేర్చుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి ఏ రోజైనా ఏది నేర్చుకోకుండా వాళ్ళని రీచ్ అయితే ఇంకా మనం అవును, సెటిల్. అంతే. సినిమాలో ఇప్పుడు నేను నేర్చుకుంటుంది కూడా అదే, ప్రతి సినిమాలో ఏ క్యారెక్టరైజేషన్. సినిమాకి ఆ సినిమా నేర్చుకుంటామే అన్న మనకి. అంతే. నువ్వు లైఫ్లో ఎంత నేర్చుకున్నా సరిపోతుంది. లైఫ్ లాగా నేర్చుకోవడమే. జర్నీస్ టు లెర్న్ అంతే. అండ్ ఆడిషన్స్ అంటే మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చింది ఏంది? ఏదైనా ఒక మూవీకి ఏదైనా ఆడిషన్ ఇచ్చారా? ఫస్ట్ ఆడిషన్. నేను చాలా ఆడిషన్స్ ఇచ్చిన. నేను 2012 నుంచి 2017 వరకు ఐ హావ్ గివెన్ 1500 ఆడిషన్స్. 1500? ఓ మై గాడ్. 1500 ఆడిషన్స్ ఇచ్చిన. ఏముంటుంది ఆడిషన్లో, మనం పోతాము, యాక్ట్ చేస్తాం, ఆడిషన్ ఇస్తాము, విల్ గెట్ బ్యాక్ టు యూ మళ్ళీ చెప్తామంటారు. కానీ కొన్ని కుదిరినాయి. ఇప్పుడు 100 ఆడిషన్లు ఇస్తే ఒక 2 కుదరడం. ఇప్పుడు చూడండి, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తూ మెల్లిగా అక్కడ లింకులు పరిచయం అయ్యి టీవీ యాడ్స్ చేయడం. టీవీ యాడ్స్లో మేనేజర్ లింకులు పరిచయం అయ్యి ఫస్ట్ మూవీ సుధీర్ బాబుతో చేసింది, 2014లో రిలీజ్ అయింది. ఓకే. అంతే, పరిచయాలు, లింక్స్. కాకపోతే 100 మంది చెప్తామంటే దాంట్లో 2 జెన్యూన్ ఉంటారు. సో ఇదంతా కామన్ జర్నీలో. ఎందుకంటే నువ్వు యువర్ జీరో, మనం ఎవరికి తెలియదు. అప్పుడు వాడు అట్లనే బిహేవ్ చేస్తారు. ఎవరైనా మనతో అట్లనే బిహేవ్ చేస్తారు. ఇట్స్ ఓకే. జర్నీ, లెర్న్, కాంటాక్ట్స్, గెయిన్ కాంటాక్ట్స్, అట్లా స్టార్ట్ అయ్యింది. అట్లా 2018లో ఫలక్నుమా దాస్. బాగా స్ట్రగుల్ అనిపించిందా స్టార్టింగ్లో, కెరీర్ స్టార్టింగ్లో? చాలా ఓవర్ స్ట్రగుల్ ఉండే అంటే ఇప్పుడు మనము నేను ఒకటి ఏం ఫిక్స్ అయ్యానంటే, నాకు ఇది నచ్చింది, సో కంప్లైంట్స్ ఇవ్వద్దు. ఇంకా నాకు ఇది నచ్చింది, మళ్ళీ కంప్లైంట్స్ వద్దు. ఇంకా నీకు నచ్చిన దానికోసం కంప్లైంట్స్ ఇవ్వద్దు నువ్వు. దట్స్ అ మ్యాటర్. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, ఏమైనా చెయ్యి. కింద వాడు పైన వాడు ఏమైనా చెయ్యి. నచ్చింది కాబట్టి నీకు నచ్చింది, నీ పక్కన వాడికి నచ్చింది కాదు కదా. అయిపోయింది. నీకు నచ్చిన దానికి కంప్లైంట్స్ వద్దు. నేను ఎవరు కంప్లైంట్స్ ఇవ్వలేదు. ఐ వాజ్ లైక్ హ్యాపీ. నేను అంతెందుకు, నేను ఒకరోజు పొద్దున 10 o'clockకి హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ వచ్చి ఆడిషన్ ఇచ్చి, నాకు అప్పుడు యాక్టివ్గా ఉంటుండే. ఓకే. మాస్క్ వేసుకొని, దుమ్ము పడకుండా, సంథింగ్ ఏదో స్కిన్ కేర్ తీసుకొని ఏదో ఒకటి చేసి వచ్చి ఆడిషన్ ఇచ్చి, ఆడిషన్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతుండే దిల్సుఖ్ నగర్. పోయినాకనే అన్నం తినే టైంలో మళ్ళీ ఆడిషన్ అని కాల్ వస్తుంది, మళ్ళీ పోతుండే. మళ్ళీ అంతే సింపుల్. మళ్ళీ పోయి ఆడిషన్ ఇస్తుండే. అట్లా ఒక్కరోజు దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు సైడ్, మన బంజారా హిల్స్ సైడ్, ఇటు సైడ్ రావాలంటే ఒక్కరోజు 4-5 ఆడిషన్స్ పెట్టుకొని రావాలి. ఆ క్యాలిక్యులేషన్. సో అట్లా వచ్చి 4-5 ఆడిషన్లు, ఏదో ఒకటి తగులుతుంది అంతే. గివే ట్రై. ఈ 10 మందికి నచ్చింది ఎవరికో 11 నచ్చుతుంది. అందరికి నచ్చాలని లేదు. సో అట్లా చిల్ ఉండాలి లైఫ్. అంతేనా? చిల్ ఉండాలి. అండ్ ఆడిషన్లో బాగా అంటే ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు మీరు చెప్పిన డైలాగ్ ఏంటి? డైలాగ్ అంటే ఆడిషన్ ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. నేను నావి ఒక 3-4 కాన్సెప్ట్స్ నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటుండే. ఓకే. నా ఓన్గా క్రియేట్ చేసుకొని ఒక 4 ఉన్నాయి నాకు ఎప్పుడు. ఓకే. అది నేను ప్రతి చోట అవి ప్లే చేస్తుండే. ఓకే. ఇప్పుడు ఒక దగ్గర ఒక ఆడిషన్ ఒక దగ్గర ఇస్తే అది వాడికి నచ్చకపోవచ్చు, అది ఎవరికో నచ్చచ్చు. సో ఆ క్యాలిక్యులేషన్తో నేను ఈ రోజు ఒక 4 ఇక్కడ ఇచ్చిన అంటే ఇంకో 4 సేమ్ 4 వేరే దగ్గర, ఇవే రిపీట్ చేస్తుండే నేను. సో దాంట్లో ఇప్పుడు నువ్వు కాన్సెప్ట్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయడానికి పోతున్నావు. నువ్వు ఏ ఎగ్జామ్ రాయడానికి పోతున్నావు? IAS ఎగ్జామ్ రాయడానికి పోతున్నావు. నువ్వు పోయే దారిలో ట్రాఫిక్ పోలీసు నేను పట్టుకుని నీ దగ్గర అన్నీ ఉన్నాయి, లైసెన్స్ ఉంది, RC ఉంది, హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. వాడు నిన్ను ఒక 500 అడుగుతాడు. నీ ఎమర్జెన్సీ ఏంది? ఇప్పుడు ఎగ్జామ్ పోవాలి, ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాయాలి, లేట్ అవుతుంది నీకు. ఈ హరిబరిలో నువ్వు బయటకు వచ్చి వాడికి ఎట్లా సమాధానం చెప్తావు? నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా సార్, మళ్ళీ 500 ఎందుకు? లాస్ట్కి వాడికి 500, వాడు ఊరుకోకపోతే వాడికి 500 ఇచ్చి, గుర్తుపెట్టుకో నా పేరు సాయి, తిరగ రాస్తే IAS, ఇప్పుడు అదే ఎగ్జామ్ రాయడానికి పోతున్నా, ఏ చేత్తనేదో నన్ను కొట్టినావో అదే చేత్తో ఒకరోజు సెల్యూట్ పెట్టించుకుంటా. ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఒక 4-5 ఉన్నాయి నా దగ్గర. సో అది యాక్ట్ చేసి చూపించడం ఆడిషన్లో. ఇంకొకటి ఎట్లా అంటే, ఇప్పుడు పోలీసు వాడు నేను పట్టుకున్నప్పుడు ఇవే రిపీట్ చేస్తుండే ప్రతి ఆడిషన్లో. పట్టుకున్నప్పుడు ఏం రా సైకిల్ దొంగతనం చేసినావంట అన్నప్పుడు, మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ సైకిల్ నువ్వు దొంగతనం చేసినావా అంటే, దీన్ని 3 వేరియేషన్లో చెప్పు అంటే మ్యాక్సిమం 80% పీపుల్ దాన్ని ఎట్లా చెప్తారంటే కోపంగా, సాడ్గా, ఏడ్చుకుంటూ, నవ్వుకుంటూ. అది కాదు. ఆ సైకిల్ని 3 అర్థాల్లో చెప్పాలంటే, ఏదరా ఈ సైకిల్ దొంగతనం, ఏంద్రా ఆ సైకిల్ దొంగతనం చేసినావంట అంటే, సార్ నేను ఆ సైకిల్ దొంగతనం చేయలేదు సార్ అంటే ఇంకేదో సైకిల్ దొంగతనం చేసినావు అని అర్థం. సార్ నేను ఆ సైకిల్ దొంగతనం చేయలేదు సార్ అంటే దొంగతనం చేయలేదు, అడిగి తీసుకున్నాను అర్థం. సార్ నేను
ఆ సైకిల్ నేను నేను ఆ సైకిల్ దొంగతనం అంటే వేరే సైకిల్. నేను ఆ సైకిల్ దొంగతనం చేయలేదంటే అడిగి తీసుకున్నాను. నేను ఆ సైకిల్ ఇంకో అర్థం వస్తది. నేను ఆ సైకిల్ దొంగతనం చేయలేదు. ఆ సైకిలు అంతే అట్లా ఒక 2, 3 వేరియేషన్స్ వస్తాయి. 2, 3 వేరియేషన్స్. నేను మర్చిపోయాను. ఓకే. సో అట్లా ఆ వేరియేషన్స్ చూపియడం ఇంపార్టెంట్. అవును. చాలా మంది వేరియేషన్స్ అనంగానే బాధ, కోపం ఇవన్నీ చూపించేస్తారు. అలా నేను ఆ సైకిల్ దొంగతనం చేయలేదు సార్ అంటే వాడు ఇంకేదో దొంగతనం చేసాడని అర్థం. ఓకే. ఇది థర్డ్ వన్. సో ఇట్లా వేరియేషన్స్ చూపిస్తేనే కదా. అవునవును. ఇప్పుడు ఈ 3 వేరియేషన్స్‌లో 3 ఎమోషన్స్ ఉంటాయి. 3 ఎమోషన్స్‌లో 3 టైప్స్ ఆఫ్ యాక్టింగ్ చేయొచ్చు. అవును. నీ బాడీ లాంగ్వేజ్ కానీ నువ్వు డైలాగ్ డెలివరీ కానీ అన్నిటితో పాటు. సో అట్లాంటివి నేను ఒక 4 పెట్టుకొని ఆడిషన్ తిరిగి ఇస్తుండే. సో ఏముంది అప్పుడు ఈ డబ్ స్మాష్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అది ఏం లేదు. ఏంటంటే నీకు ఒక ఫోటో వెనక నీ నెంబర్ రాయడం, కలర్ ఫెయిర్, నీ హైట్, నీ హెయిర్ కలరు ఇవి రాసేసి ఒక 2 క్లోజప్, 2 మిడ్ ఫోటోలు, 2 వైడ్ క్లోజ్ అట్లా ఒక 2, 3 ఒక 4, 5 ఇచ్చేసి వస్తుండే. ఇంకా వాళ్ళు కాల్ చేయకపోతుండే. బట్ మనం ప్రయత్నం ఆపలేదు. ఓకే. మనం ప్రయత్నం ఆపలేదు. నైస్. కానీ మీకు ఇన్ని అంటే మీరు 2011, 12లోనే స్టార్ట్ చేశారు మీ కెరీర్ అనేది ఇది యాక్టింగ్ సైడ్. అప్పట్లో మీరు మూవీ కూడా చేశారు. కానీ మీకు బ్రేక్ త్రూ ఇచ్చింది ఫలక్నామా దాస్. ఆ క్యారెక్టర్ రింకు అనే క్యారెక్టర్ అసలు మామూలుగా కదన్నా. నేను చూసి నేను కూడా ఈ అమ్మాయి ఏంద్రా ఈడు బోటి కర్రీ కోసం ఇబ్బంది పడుతుంది. నాకు ఆ క్యారెక్టర్ అది సైక్ ఉంటుండే. బాగా సైక్ క్యారెక్టర్ అది. ఏంటంటే ఎప్పుడు ఇట్లా పళ్ళు కొరుకుతూ ఎప్పుడు ఇట్లా కసి మీద ఉండే క్యారెక్టర్ అది. సో అట్ ద సేమ్ టైం నా ఏజ్ కూడా కరెక్ట్ ఉండే. మంచిగా సెట్ అయింది ఆ బాడీ. ఇప్పుడు కొంచెం బాడీ చేంజ్ అయింది. అప్పుడు బాడీ కొంచెం ఇంకా లేను. సో ఆ చేజింగ్ సీన్స్, ఆ రన్నింగ్ సీన్స్, ఇక్కడ రిగ్ వేసుకొని పరిగెత్తాలి, చాలా వెయిట్ ఉంటుంది రిగ్. సో అవన్నీ అప్పుడు కుదిరినాయి. ఏంటంటే అప్పుడు మేము చాలా కసి మీద ఉండే అబ్బా. బేసిక్గా విశ్వకు మేమందరం కసి మీద ఉండే. ఇంకా 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 ఫెడప్ అయిపోయినాం. ఏంది ఆడిషన్స్, ఏంది ఎన్ని పోవాలి, ఏం చేయాలి, పని జరగట్లే, నీకు బండి ముందుకు వెళ్తలేదు. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుని ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ బిగ్. ఇంకా మనం దీంతో చేంజ్ అయిపోవాలి, ఇంకా మనం చెయ్యాలి అని పట్టుదల ఉంటే అందరు ఇష్టంతో పని చేసారు సెట్ మీద. నోబడీ ఎవరు కూడా డబ్బుల గురించి మాట్లాడడం కానీ, మనీ, ఫైనాన్షియల్ థింగ్స్ గురించి మాట్లాడడం ఇవేం లేకుండా మంచిగా పని చేసినాం. పొద్దున రాత్రి 4 hours పడుకొనైనా లేచి షూట్ చేసినాం. ఇవన్నీ చేసినాం. ఆ జాతర సీన్ ఉంది చూడు లాస్ట్, మామూలు కదా అది 13 takes. అది బాబా రాత్రి 8 o'clock స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 3:30కి ఆ టేక్ ఓకే అయింది. అంత అంత కాంబినేషన్ షాట్స్ నీకు గింబుల్ ఫాలో అవుతుంటుంది వెనుక. సో అది చెయ్యాలంటే ఎంత పెద్ద టాస్క్ తెలుసా అది. ఆ రోజు మాకు కళ్ళ ముందు రాజమౌళి సారే కనబడుతుంది. ఎట్లా డీల్ చేస్తారు సార్ మీరు, మేము అనుకుంటున్నాం, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం, ఆయన ఎట్లా డీల్ చేస్తాడు అంత 1000 మందిని, హౌ కుడ్ ఇట్ పాసిబుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏది మేమున్న 1500 మెంబర్స్కే. అది చేసినాం, కష్టపడి చేసినాం, అయ్యింది. ఆ రోజు దట్ డే ఆ నైట్ మా బ్రదర్ ఆస్ట్రేలియా ఫస్ట్ టైం వెళ్ళిపోతుండు. సెండ్ ఆఫ్కి కూడా నేను పోలే ఎయిర్పోర్ట్. ఏం చెయ్యాలి, వాడు కూడా అదే అన్నాడు. ఫోన్ చేస్తే నువ్వు ఫస్ట్ అది చూసుకో, ఏముంది మనం రేపు పొద్దున్న లేస్తే వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకుంటాము, చిల్లు మోటివేషన్, చిల్లు అది చేసుకో, అది ఇంపార్టెంట్. ఏంటంటే బ్రేక్ ఇచ్చే టైం అది, బ్రేక్ వచ్చే టైం అది. సో ఆ టైంలో మనం ఇంకా జోక్ చేయద్దు. సో ఆ తర్వాత మళ్ళీ విశ్వక్సేన్తో పాగల్, వెంటనే పాగల్ తర్వాత డీజే టిల్లు. అబ్బా డీజే టిల్లు పాగల్ తర్వాత సెహరీ అనే సినిమా సెహరీ చేశారు. రౌడీ బాయ్స్ ఒకటి, ఈ 2 అయినాయి గ్యాప్లో. అప్పుడే డీజే టిల్లు, రౌడీ బాయ్స్ చేసే టైంలో డీజే టిల్లు పార్ట్ 1 వచ్చింది. ఓకే. సో డీజే టిల్లుకి వర్క్ చేసిన, ఒక 15 days వర్క్ చేసిన. సో అదే ఇంకా సిద్ధు కూడా నన్ను చూడడం, విశ్వక్ నేను మేమందరం కలవడం లాక్డౌన్ టైంలో, సరదాగా కూర్చోవడం, అట్లా చిల్లు కొట్టడం. ఆ టైంలో సిద్ధు చూడడం. ఇంకా అప్పుడు లుక్ కూడా మార్కెస్ లుక్ లేదు, మొత్తం జుట్టు ఉండి గడ్డం ఉండి, ఎక్కువ హెవీ గడ్డం విషయం ఉన్నట్లుండే. అదే చూసిండు, ఏం చూసిండో తెలియదు. ఒకరోజు పిలిచిండు, అప్పటికి నా హెయిర్ స్టైల్ మార్చిన, మళ్ళీ సేమ్ ఈ లుక్ వచ్చిన. నా 2-3 లుక్స్ ఉంటాయి, మారుస్తుంటా, హెయిర్ కిందికి పైకి అట్లా. సో అప్పుడు మళ్ళీ పోయి ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకొని, నాట్ లైక్ ఆడిషన్, మార్కస్ క్యారెక్టర్ ఎట్లా వస్తుంది చూసుకున్నాం. మేమే చేసుకున్నాం, నేను, సిద్ధు, విమల్, ముగ్గురమే ఉండే.
వెనక గార్డెన్లో చేసుకొని సెట్ వచ్చేస్తుంది. ఏ రోజు సీన్ పేపర్ లేకపోతుండే సెట్ మీద, అప్పటికప్పుడు అనుకొని చేసాడు. ఎక్కువ అవే వర్కౌట్ అయినాయి మనకి. అండ్ రౌడీ బాయ్స్ మాట్లాడుకుంటే మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కింద వచ్చింది కదా, సో ఎలా అనిపించింది ఆయన ప్రొడక్షన్లో చేయడం కానీ ప్రొడ్యూస్ చేసి? వాళ్ళ ప్రొడక్షన్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఓకే, ఆయన ఇప్పుడు రీసెంట్లీ టీఎఫ్డిసి చైర్మన్ అయ్యారు ఆయన. సో ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? నైస్, మంచి ఎక్స్పీరియన్స్. రౌడీ బాయ్స్ ఏంటంటే థియేటర్లో అంత పేరు రాలే, కానీ ఎప్పుడైతే ఓటీటీకి వచ్చింది, ఓటీటీ చాలా మంది చూసారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని థియేటర్లోనే ఎవరు సరిగ్గా చూడలేదు, ఓటీటీలో చూస్తారా అనుకున్నా, కానీ సెహరీ కంటే ఎక్కువ చూసారు రౌడీ బాయ్స్. ఏందన్న కాలేజ్ స్టూడెంట్స్ అంతా అదే కదా. ఆ టైంలో అది వర్కౌట్ అయింది మంచిగా, కానీ అది ఇంకా కొంచెం అది రీచ్ అవ్వలేదు. 21 అది 21 సెకండ్ లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్ తర్వాత ఇట్లా 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 ఆ షూటింగ్ స్టార్ట్ చేసినాము జూబ్లీహిల్స్లో ఫస్ట్ డే, సెకండ్ డే లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా అంతే, సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ దాంట్లో కూడా మస్తు స్టంట్స్ చేసినుండే నేను, వితౌట్ రోప్ షాట్స్ వీడియోలు ఉన్నాయి. కాదన్నా, ఇప్పుడు రౌడీ బాయ్స్ చూసుకుంటే అందులో కూడా మీది క్యారెక్టర్ వచ్చాడు, ఎప్పుడెప్పుడు కొట్టేద్దామా, అప్పటి వరకు అన్ని నెగిటివ్ చేసిన. ఒకసారి సెహరీ డీజేటీలు నుంచి పాజిటివ్ మన కామెడీ స్టార్ట్ అయింది. సో దట్ వాజ్ ఆల్సో ఛాలెంజింగ్ టు మీ. నేను ఫస్ట్ సినిమా కృష్ణమగల్ బిందులో విలనే, షార్ట్ ఫిలిం చేసిన, కొన్ని సైకిక్ రోల్స్ దాంట్లో కూడా. సో ఇవే నెగిటివ్ చేసుకుంటూ వచ్చిన నేను. నా హెయిర్ కూడా అట్లుండే, కర్లీ హెయిర్ ఉండే. సో అవి చేసుకుంటూ వచ్చినప్పుడు సడన్గా నాకు అనుకోకుండా నేను ఇది అవ్వాలి అది అవ్వాలని ఏమి అనుకోలేదు ఫస్ట్. అట్లా కుదిరింది, అట్లా చేసుకుంటూ వచ్చిన. సో నేను ఏదైనా చేస్తా, యాజ్ అన్ యాక్టర్ ఏదైనా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగిటివే చేస్తా, పాజిటివే చేస్తా అంటే కాదు. సో అట్లా వచ్చిన విశ్వక్ కూడా నన్ను నెగిటివ్గానే ఇచ్చేసిండు ఫలక్నామా. అసలు అప్పుడేం అనుకోలేదు. విశ్వక్ అయితే నాకు ఆ సినిమా చూసి నీకు ఏ రోల్ నచ్చిందో నువ్వే సెలెక్ట్ చేసుకో అన్న ఫ్రీడమ్ ఉండే నాకు. కానీ కోఇన్సిడెన్స్గా ఆ బోటికూర రోలు, మావాడు అనుకున్న రోలు ఇద్దరం ఒకటే, కోఇన్సిడెన్స్. సూపర్, నాకు అదే నచ్చింది. సినిమాలో మేకువాడు, అవునవును, వాడు లేని స్టోరీ లేదంటే. అవును. సో వాడి క్యారెక్టర్ నేను ఏం చేసిన అంటే, ఒక 10 days ముందు నుంచి బాగా సినిమా అంగమయ్య డైరీస్ యూట్యూబ్లో ఉండే సినిమా, ఆ సినిమాని ఒక 10 సార్లు చూడడం, రోజు రాత్రి అలా చిల్లుగొడుతూ ఆ సినిమా చూడడం, చిల్లుగొడుతూ సినిమా చూడడం. అదే సినిమా చూస్తే నీకు 10 సార్లు చూస్తే ఎట్లుంటుంది ఆ సినిమా, ఆ క్యారెక్టర్ మైండ్లో తిరిగిపోతుంది. అది క్యారెక్టర్, నేను ఆ సినిమా చూసేదే క్యారెక్టర్ కోసం, ఆ ఎమోషన్ క్యారీ చేసుకున్నా. ఎట్లా అంటే మేము వేరే యాక్టర్స్ గురించి కూడా మేము రిహార్సల్స్ కూడా చేసుకున్నాం విశ్వకాల్ ఇంటి పైన ఫిలిప్ నగర్లో. సో అప్పుడు కూడా విశ్వక్ అనేటోడు, ఆయనకి ఇప్పుడు ఈ వర్క్షాప్ కూడా వేస్టే, ఆయన అంత మునిగిపోయాడు క్యారెక్టర్లా, వేస్ట్ ఆయనకు అనొచ్చు అని చెప్పి అట్లా భరోసా ఉండే. లాస్ట్ డే అప్పుడు అయితే అప్లాజ్ ఎట్లా వచ్చింది తెలుసా, నా ఎంటైర్ లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. మజా వచ్చింది. అక్కడ ఆల్రెడీ శాలిబండ అని ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేస్తున్నాం. ఆ ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేస్తున్నాము, అనుకోకుండా ఆ జాతర సీన్ తర్వాత 3:30కి మొత్తం కాలనీ బిల్డింగ్ పైన నిల్చొని అందరూ క్లాప్స్, విజిల్స్ చార్మినార్ దగ్గర. సెలబ్రిటీ అయిపోయినా నేను అప్పుడు. ఫస్ట్ టైం వచ్చి సెల్ఫీలు తీసేసుకుంటారు. అంటే జస్ట్ ఆ ఒక్క యాక్ట్ చూసి, ఒక్క సీన్ చూసి. ఎందుకంటే నీకు క్రాకర్స్ కాలుతుంటాయి, అవునవును, అవి వీపు కొడుతున్నాయి, ఇట్లా 13 takes చేయాలి, బుడద అసలు ఘోరంగా ఉండే. మేము ఎంజాయ్ చేసినాం, కానీ మేము చాలా ఎంజాయ్ చేసినాం అంతా, ఆ ప్రాసెస్ కూడా చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా ఆ రోజు స్టార్ట్ అయింది. ఆ రోజు ఇంటికి వెళ్ళేసి పడుకొని పొద్దున్న లేచేసరికి విశ్వక్ మెసేజ్, చింపి అవతల పడేసినావు అని ఫస్ట్ మెసేజ్ విశ్వక్. అసలు మెంటల్ చేసేసినావు నువ్వు నిన్న. తర్వాత విద్యాసాగర్, అదే డిఓపి మెసేజ్, లవ్ సింబల్ పెట్టి యు ఆర్ మ్యాడ్ లాస్ట్ నైట్ అని. ఇవి రాగానే ఇంకా అసలు దట్ వాజ్ ఫెంటాస్టిక్ మూమెంట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటాం, ఎట్లా ఒకరితో ఒకటి పొగుడుకోరు ఎవరు. అవును. ఇప్పుడు విశ్వక్ అదే అంటాడు, మీకైతే నేను హీరో అయినట్టు ఉండదు, మా ఫ్రెండ్స్ని మమ్మల్ని, మీకు అసలు నేను హీరో అనే ఫీలింగ్ ఉండదు, బయట ఏమో మార్కెట్లో అంత పేరుంది నాకు, మీ ముందు ఏం చేసినా వేస్ట్ అట్లా. ఇప్పుడు నాది కూడా అంతే. ఇప్పుడు అట్లా ఫ్రెండ్షిప్, ఇప్పుడు మేము ఎవరు ఒకరినొకరిని అప్లాజ్ చేసుకునే అంత సీన్ లేదు, హాయ్ బాయ్లు కూడా ఉండవు, కలిసినామా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుంది. అట్లాంటి రిలేషన్లో నువ్వు ఎవ్వరు పొగుడుకోరు. అట్లాంటిది ఒక్కసారి వచ్చింది అంటే దట్ విల్ బి చాలా స్పెషల్ అనిపిస్తుంది. అవి కొన్ని ఉండే మూమెంట్స్.
దాని తర్వాత బయట వచ్చిన థియేటర్లో అప్లాస్. థియేటర్లో అయితే తిడుతుర్రు అంటే నేను అంత ఇంపాక్ట్ ఇచ్చినా నాకు అర్థమైంది. నేను మాస్క్ వేసుకున్నా, మా మమ్మీ ఉంది. ఓకే. అరే వాళ్ళు లిటరల్లీ మాసేసి కొట్టేటట్టు ఉన్నారు. అరే వాడిని పొడిచి చంపాల్సిందిరా, వాళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు చూడు ముచ్చట్లు. అరే వాడిని పొడిచి చంపాల్సిందిరా, వాడిని మంటలలో నూకిరు అనవసరం కాదు అంటే, వామ్మో ఇప్పుడు నేను బాధిస్తే నన్ను పొడిచి చంపుతారేమో కాదన్నా. మా మమ్మీ ఏమో ఇట్లా ఏందిరా అంటుంది. ఇంటికి వెనక మాట్లాడు, అసలు నా గొంతు కూడా తీయను బయటికి కాదు అని చెప్పి ఇంటికి పోయి నేను వెంటనే దినేష్కి అదే విశ్వకి ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా తిట్టుకుంటారు ఏందిరా థియేటర్లో కనిపిస్తే కొట్టుటట్టున్నారు నన్ను అంటే, చూసినావు ఎంత ఇంపాక్ట్ ఇచ్చినావు జనాలకి. అట్లా స్టార్ట్ అయింది వైబ్. కానీ ఎప్పుడన్నా అనిపించింది అన్న ఎవరన్నా కొడతారేమో అమ్మ ఈ సీన్ చూసిన తర్వాత అటువంటి? నాకు బేసిక్గా చెన్నైలో నా పేరు శివ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నా ఫ్రెండ్స్. అక్కడ పరిచయం నాకు చెప్పినా కదా జూనియర్ ఆర్టిస్ట్ తిరిగిన అట్లా లింకులు. సో వాళ్ళు పరిచయం దాంట్లో, అంటే ఆ 5 మంది కాదు, 5 మందిలో 2 పరిచయం. ఓకే. అయితే వీళ్ళు ఒకసారి నా పేరు శివ తర్వాత, నా పేరు శివ సో బ్రూటల్ మూవీ ఆ టైంలో 2009 ఆ టైంలో బ్రూటల్ మూవీ అది. వాళ్ళు చేతులు కాళ్ళు కోసి వేసేటోళ్ళు కదా బయట. వాళ్ళు ఒక డబ్లిన్ అని ఒక పబ్ ఉంటుంది అక్కడ, ఆ క్లబ్కి వీళ్ళు పోయిర్రు, నేను కూడా పోయినా వేరే ఫ్రెండ్స్తో. అందరం అక్కడ కలుసుకున్నాం సరదాగా ఈవినింగ్ టైంలో. లిటరల్ నువ్వు నమ్మో అక్కడ జనాలందరూ వీళ్ళని కొట్టేసారు. మస్తు కొడితే బౌన్సర్లు వచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే, నువ్వు చేతులు కాళ్ళు కోసి పడేస్తావు వాడు ఇంకా దాంట్లోనే ఉన్నాడు ఆడియన్. అవునన్న, స్టిల్ ఇప్పటికి చాలా మంది నా పేరు శివ చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడ దొరుకుతారో చూడండి వెళ్ళి వేసేద్దాం అన్నట్టుగా ఉంటారన్న. వాళ్ళు కనపడ్డం అంటేనే కనిపిస్తారు. దాంట్లో నాకు తెలిసి ఒక్కరే కొంచెం చాలా వాళ్ళు ఒక్కడే కొంచెం పేరు వచ్చింది మెయిన్ గ్యాంగ్స్లో కూడా చేసిండు. సో అందగారం అని ఒక సినిమా చేసిండు, పేక మెడలు. సో అతను ఒక్కడే వచ్చిండు, కానీ వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు పైకి కొంచెం తగ్గింది వాళ్ళది. కానీ నేను తర్వాత పేక మెడల్ టైంలో మనవాడిని కలిసినప్పుడు అన్న ఇంత స్లో మాట్లాడతాడు తెలుసా, చాలా హంబుల్ అసలు. చాలా నేను చూసిన 2-3 సార్లు, నేను చెన్నైలోనే చూసిన. ఒకప్పుడు వీళ్ళంతా రేడియో జాకీ బ్యాచ్ ఉండే అక్కడ, దూరంకి వెళ్ళి చూడడమే, వాళ్ళు ఎవరు పరిచయాలు లేవు. కానీ అప్పుడు వీళ్ళు చిన్న యాక్టర్లు. సో వీళ్ళు చూస్తుండే నేను, అరే మన నా పేరు శివాలు ఉన్నాడు కదా, అప్పుడు నా పేరు శివలో ఫేమస్ అయ్యిండు ఆయన. సో అట్లా మొన్న నేను రీసెంట్గా పేక మెడల్ ప్రమోషన్స్ టైంలో కలిసినప్పుడు ఇంత స్లోగా కాదు బ్రో, అవును బ్రో, అసలు నాకు అనిపించింది అమ్మ ఈయనైనా చేసింది అందులో నా పేరు. కానీ అది క్యారెక్టర్కి నిజంగా ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత. ఆయన కూడా ఎక్కువ నెగిటివ్ రోల్స్ చేస్తుంటాడు కదా. నైస్ అన్న. అండ్ తర్వాత విశ్వక్సేన్ ఆఫ్ సెట్ ఆన్ సెట్ ఎలా ఉంటారు అన్న? సేమ్ ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు. నువ్వు ఏం చూస్తావో అట్లనే ఉంటాడు, అంతే సేమ్. అంతే ఫుల్ చిల్లింగ్ అవుతారు అనుకుంటా. అట్లా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఏం లేదు. ఇప్పుడు నాకైనా విశ్వకైనా మేమంతా ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ ఏం లేదు. ఇప్పుడు నీతో ఎట్లున్నా వచ్చినప్పటి నుంచి బయట కూడా ఇంత సేమ్ అన్న. మీరు బాగా ఎవరికి తెలియకుండా ఫుల్ చిల్ అవుట్ అయింది, దూలపల్లి ఏదో ఒకటి ఉంటుంది, చేసింది ఏంటన్నా మీరు విశ్వక్సేన్ వీళ్ళంతా కలిసి? చాలా చేసిన మస్తున్నాయి. అవునా? ఒకటేదన్నా చెప్పండి. ఈ మధ్య తగ్గిపోయినాయి కానీ ఒకప్పుడు మస్తు చేసిన. ఏదో ఒక్కటి చెప్పండి అన్న మా కోసం. అవి కొన్ని చెప్పేటివి కాదు, డీప్ వేసుకోవాలా? కాదు, అది చాలా జరిగినాయి. ఓకే, చెప్తే బాగోదు. అవి తాగినాక జరిగినాయి, చాలా జరిగినాయి. ఓకే, అవి కామన్ అవుతుంటాయి కదా, అంటే చెప్తే మళ్ళీ అది కొంచెం బియర్డ్గా ఉంటాయి కొన్ని. అవునా? పర్లేదన్న, దాన్ని మేము కట్ చేస్తాం, సరదా ఒకటి చెప్పండి ఏదో ఒకటి. అంటే బాగా చిల్లుగొట్టినవే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, అవి మజాక్గానే జరిగినాయి. ఓకే. సో అవి పొద్దున్నకి కొంచెం సీరియస్ అయినాయి, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ నైట్ ఈ ఏమంటారు దీన్ని, కమ్మగొట్టుడు ఇవన్నీ అయినాయి, చాలా అయినాయిలే అప్పుడు. కాదన్నా, ఇప్పుడు విశ్వక్తో అయినా నేను బయట చెప్పినాను, గమ్మలు ఎందుకు చెప్పినావు అంటే అందుకనే చేస్తున్నా అన్న. మీరు ఫ్రెండ్స్ కదా, ఏమైనా జరిగినాయి ఇట్లనే ఇంకా చిల్బుల్ పాన. కాదన్నా, అప్పుడు బేసిక్ ఈ నగరానికి ఏమైంది చూసినప్పుడు మనోడు తాగిన తర్వాత గోవా వెళ్దాం అంటారు కదా, సో అలా మీరేమన్నా తాగిన తర్వాత వెళ్ళిపోయినాం అట్లా? అవునా? అంటే మరి గోవా వెళ్ళలే, అనుకోని ఇట్లా రాత్రి అనుకొని పొద్దున పోయినవి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, రాత్రి అనుకొని పొద్దున పోయినవి చాలా. నైస్ అండి. అండ్ తరుణ్ భాస్కర్ గారితో కూడా మీరు ఒక యాడ్ షూట్ ఒకటి చేశారు. అవును, మెక్డొనాల్డ్స్. అసలు ఆయనతో ఎలా ఉంటుంది అన్న రిలేషన్ మీరు? తరుణ్ అన్న అమేజింగ్. ఆయనని ఏం మాట్లాడతాం, ఈజ్ అ బిగ్ బ్రదర్. వన్ వర్డ్లో చెప్పాలంటే ఈజ్ అ బిగ్ బ్రదర్ టు ఎవ్రీ వన్. లిటరల్లీ నా దృష్టిలో అయితే ఆయన ఎప్పుడు ఈ న్యూ ఏజ్ సినిమాకి
ఈజ్ ద టార్చ్ బేరర్. నాకు ఎవరికి ఏందో నాకు తెలియదు. నాకు ఆయన అంటే బిగ్ బ్రదర్ ఒక టార్చ్ బేరర్ ఇండస్ట్రీకి, అంతే. ఆయన పెళ్లి చూపులు ఆయన లేకపోతే, ఆ సైన్మా షార్ట్ ఫిల్మ్ లేకపోతే సినిమాలు ఇంత చేంజ్ అవి కాదు. అవునా. తెలంగాణ సినిమాలు మంచి పేరు వచ్చిందే ఆయన సినిమాల నుంచి. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ లైనప్లో మీరు విశ్వక్ గారితో మళ్ళీ ఇంకో సినిమా కూడా చేయబోతున్నారు, లైలా. చేసేసిన అయిపోయిందా షూట్ అంతా అయిపోయిందా? ఇంకా చేయబోతున్నారు అన్నాను, అయిపోయిందంట షూట్ కూడా. మొన్న రీసెంట్గా సాంగ్ రిలీజ్ అయింది, లిటరల్లీ అమేజింగ్ అన్న. ఆయన లిరిక్స్ డైరెక్టర్ ఎందుకు మెకానిక్ రాకిల్ కూడా లిరిక్స్ రాసింది. బట్ ఇది సాంగ్ కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది కదా. నేను అసలు ఓపెన్ చేస్తే అదే సాంగ్ వస్తుంది, అది మొత్తం స్వాగ్ డిఫరెంట్ ఉందన్న. అది మాస్ సాంగ్ కదా, రాస్తుండు ఈ మధ్య. అవును, రాస్తుండు. ఎట్లా రాస్తుండో మరి అది మ్యాజిక్ మాకు కూడా తెలియదు కదా. ఇన్ని కలర్లు ఉన్నాయి. ఇట్లా ఇంటికి పోతా నేను కార్లో అని పోయి ఆ 1 hour జర్నీలో రాసేస్తుండే ఏమేమో. అంటే రాస్తుండే. మేము కూడా ఇప్పుడు ఈ అన్ని ఇప్పుడు చూస్తున్నాం. మేము కొత్త టాలెంట్. డైరెక్షన్ చేస్తుండే నాకు చిన్నప్పుడే తెలుసు. ఓకే, మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడే తెలుసు. సో హీఈస్ కెపబుల్ అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు లిరిక్స్ అనేది చాలా డిఫరెంట్. కానీ ఆ లుక్ చూసినప్పుడన్నా నాకు భలే అనిపించింది తెలుసా, మోడల్. అది ప్రాపర్ స్ట్రీట్ మూవీ. లైలా అనేది ప్రాపర్ స్ట్రీట్ సినిమా. ఓకే, నీకు డీజే టిల్లు అనేది ప్రాపర్ స్ట్రీట్ మూవీ. అట్లనే ఇది కూడా ఫుల్ కామెడీ. టచ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు నవ్వుతూనే ఉంటుంది. సో అట్లాంటి బెల్లీ బస్టర్స్ ఎప్పుడు నిన్ను డిసప్పాయింట్ చేయవు. నువ్వు పెట్టిన టికెట్ రేట్కి నీకు అవి న్యాయం చేస్తే, ఎక్కువ మాడితే కొంచెం ఎక్కువనే ఇస్తుంది ఫన్. టికెట్ రేట్ కంటే ఎక్కువ ఫన్ ఇస్తుంది అట్లాంటి సినిమా. ఇప్పుడు డీజే టిల్లు అంతే కదా. కానీ మీ క్యారెక్టర్ నేమ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. రింకు, నెక్స్ట్ మార్కస్, ఇది వచ్చేటప్పటికి పింక్ మోడల్, పింకీ మోడల్, సోను మోడల్, పింక్. నా హెయిర్ అంతా పింక్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది గెటప్. చాలా డిఫరెంట్ అన్న, చూసినప్పుడు మొత్తం కైట్ స్టెప్. ఇంకా నీకు దానికి మించి గెటప్ ఉండదు. ఇంకా స్ట్రీట్ గెటప్ అంటే దానికి మించి ఏముంటుంది. ఇక్కడ క్లిప్పులు పెట్టి, ఇక్కడ స్టడ్స్ పెట్టి, ఇక్కడ ఒకటి అది పెట్టి చిన్న స్టడ్ లాగా షైన్ అయ్యేది, హెయిర్ కలర్ వేసేసి ఇక్కడ కాటు పెట్టుకొని, ఈ మేకప్కే 40 minutes పడుతుంది. అంటే ఏదైనా రిఫరెన్స్ తీసుకున్నారా లేకపోతే? ఏం లేదు. మనకి ఆ స్టోరీకి తగ్గట్టు అట్లా ఉండాలి మేము, ఆ క్యారెక్టర్ తగ్గట్టు అట్లా ఉండాలి మేము. స్టోరీ క్యారెక్టర్ తగ్గట్టు వీ హ్యావ్ టు బిహేవ్. నేను ఇది పెట్టుకోను ఇది చెయ్య అంటే కాదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తున్నప్పుడు నేను క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేను అన్ని పేజ్ యాక్ట్ చేయమని చేస్తాను. అంటే అంత 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 పేరు వస్తుంది నెక్స్ట్ నాకు. ఇప్పుడు లేడీ గెటప్ వేయాలన్నా ఒక నువ్వు ఇప్పుడు శ్రీకాంత్ గారు అంత పెద్ద యాక్టరే ఆపరేషన్ దాంట్లో మొత్తం న్యూడ్గా చేసి, అది అంటే నీకు నా దృష్టిలో ఎట్లా ఆలోచిస్తా అంటే, సరే ఇప్పుడు నువ్వు ప్రాపర్ లేడీ గెటప్ వేస్తున్నావు, దానికి ఒక అప్లౌజ్ ఉండాలి ఫర్దర్. లేకపోతే నువ్వు చేసి వేస్ట్ అయిపోతుంది. ఎవరు గుర్తించకపోతే నువ్వు ఎందుకు చేసి, ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు? ఏదన్నా గుర్తింపు కోసమే కదా ఎవరేం చేసినా. సో ఇప్పుడు నీకు ఆ లేడీ గెటప్ చేసినా ఆ న్యూడిటీ, అదైతే నువ్వు న్యూడ్గా యాక్ట్ చేసినా ఒక సీన్కి ఇంపార్టెంట్. ఇంకా దానివల్ల నీకు ఫ్యూచర్లో నీ కెరీర్ నెక్స్ట్ లెవెల్కి పోతుంది అంటే నేను తప్పకుండా యాజ్ అన్ యాక్టర్ నేను చేస్తాను. ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయన్న. ఇప్పుడు యానిమల్లో చూసుకుంటే ఆయన చేసిండు, మరి అది నెక్స్ట్ లెవెల్ ఒక స్టైల్గా తీసుకున్నారు. అది చాలా మంది అదే ఆ కథకి తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు నీకు ఏదైనా గుర్తింపు రావాలి. నువ్వు చేసి అట్లా డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్దు. నువ్వు ఏదైనా చేస్తే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్దు. అందుకే ఇప్పుడు నాకు నువ్వు ఇప్పుడు నేను టిల్లు స్క్వేర్ తర్వాత ఒక సినిమా ఇప్పుడు చేస్తున్నాను నేను ప్రజెంట్. మొన్న అయిపోయింది, నిన్న కాక మొన్న ఒక 2 days బ్యాక్ ర్యాప్ అయింది షూట్. ఈ 3-4 నెలలు ఒకటే సినిమా చేసిన ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ అంటే నువ్వు నమ్ముతావు? నేను సినిమాలు చేయాలి. మార్కస్ అని పేరు వచ్చింది, ఫేమ్ వచ్చింది, మ్యాక్సిమం వచ్చేసరికి 2-3 అనే చేస్తారన్న. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒకరికొకరికి అట్లా పేరు వస్తుంది. ఎన్ని సినిమాలు చేయాలి ఈ పేరుని బట్టి? ఇయర్లీ 2-3 సింపుల్గా చేయాలి. ఇంకెక్కువ కూడా చేయొచ్చు. ఏది పడితే అది ఒప్పేసుకుంటే ఒక 6-7 సినిమాలు కూడా చేసుకోవచ్చు నేను. అవును, కానీ నేను అట్లా చేయట్లేదు. నేను ఒకటే సినిమా చేసిన ఇప్పటి వరకు. ఈ టిల్లు స్క్వేర్ తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకొని ఒకటే సినిమా చేసిన. ఈ మధ్యలో ఇంకో సినిమా చేసిన, లగ్గం టైం అని. సో అది ఇంకా రిలీజ్ కాలేదు. అది చేసిన తర్వాత నేను ఇదే చేసిన. ఎందుకంటే నేను ఎక్కువ పెట్టుకోను అట్లా, లైక్ మంచివి చేద్దాం, తక్కువ చేద్దాం, పోనీ నీకు కొంచెం టైం వేస్ట్ అవుతుందేమో. సో ఓకే, ఇప్పుడు నేను ఇందాకనే అన్నా కదా, నచ్చిన దానికోసం నువ్వు ఏదైనా చేయాలన్నట్టు. సో మంచి క్యారెక్టర్స్ చేద్దామని నేను గ్యాప్ తీసుకొని చేస్తున్నాను. అంటే మెల్లమెల్లగా చేస్తున్నాను, ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా. వీడు వస్తాడు, అది వస్తాడు, ఈ సినిమా అంటాడు, ఆ క్యారెక్టర్ అంటాడు, ఈ క్యారెక్టర్ అంత వద్దు, అవసరం లేదంత, అంత స్ట్రెస్ వద్దు. మంచిగా చేద్దాం. ఒక సినిమా తర్వాత దాని రిజల్ట్ని బట్టి ఇంకో సినిమా
ప్యారలల్గా 2 సినిమాలు చేసుకుంటే చాలు అని నా ఫిలాసఫీ. సూపర్. అండ్ మీరు అక్కడ ఫ్యాన్ బాయ్ మూమెంట్ మామూలుగా లేదు. ఎవరికి ఫ్యాన్? ధనుష్ గారికి. ధనుష్క రాజా. మీ ఇన్స్టా పోస్టులు చూస్తే ప్రతి బర్త్డేకి ఆయన ఉంటాయి. అండ్ ప్రతి దాంట్లో మీరు ధనుష్ గారిని ఇంక్లూడ్ చేస్తారు. నేను బాగా చూస్తుండే. నేను అంతెందుకు, నేను చెన్నైలో ఇట్లా లోకల్ ఫ్రెండ్స్ అన్నా కదా, నేను 3 సినిమాకి నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి నేను బ్యానర్ వేయించుకున్నాను. ఆ 10 మందిలో నేను నాదొక ఫోటో వేయించుకున్నా బతిమిలాడి. ఎందుకన్నా ఆయన అంటే పిచ్చి? అట్లా స్టార్ట్ అయింది. ఒక యాక్టర్ని చూస్తే నచ్చుతూ ఉంటాడు కదా, మనకు తెలియకుండానే నచ్చుతూ ఉంటాడు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. సూపర్. చాలా రేర్ యాక్టర్స్లో ఆయన హాలీవుడ్లో చేయడం, అవును, ఇర్ఫాన్ ఖాన్ వాళ్ళతోని నేను పోల్చుకుంటా. ధనుష్ ఈజ్ లైక్ సంథింగ్. నేను డై హార్డ్ ఫ్యాన్ అని కూడా చెప్పట్లేదు, ఇంకా టాటూలు వేసేసుకుంటా కోసేసుకుంటా అని చెప్పట్లేదు. యాక్టింగ్ దగ్గరకు వస్తే హీ డస్ ఫెంటాస్టిక్ జాబ్. నేను ఆయన వీడియోలు చూసి ఆయనలాగే చేస్తుండే. నాకు ఉన్నాయి వీడియోలు 3 సినిమాలో చాకు పట్టుకొని మీద నాకు చాలా అప్లోజ్ వచ్చింది. అది నా ఇన్స్టాల్ ఉంటుంది నేను వీడియోస్. అది చేసిన నేను సేమ్ యాస్టీజ్ చేసిన ఎమోషనల్ సీన్. కానీ అది అండ్ ఆ డైలాగ్, రఘువరన్ బీటెక్ డైలాగ్ కానీ ఆయన ఏం చేస్తే అది చేస్తుండే నేను ఇంట్లో కూర్చొని. అప్పుడు మనకి డబ్ స్మాషే ఉంటుండే. డబ్ స్మాష్ కూడా చేయకపోతుండే నేను ఎక్కువ. ఓన్ స్టాండ్ బై కెమెరా పెట్టుకొని ఓన్గా చేస్తుండే నేను. అదొక ఇంట్రెస్ట్. మా ఫ్రెండ్స్ని బతిలాడుకొని, అరే నువ్వు కెమెరా హ్యాండిల్ చేయని చెప్పి అట్లా చేస్తా. మెనీ ప్రూఫ్స్, అంటే ఫ్రెండ్స్ కూడా తెలుసు వాళ్ళకి. కానీ ధనుష్ గారితో అంటే లైక్ ఆయన ఒక డైరెక్టరు, యాక్టరు ప్లస్ సింగర్, లిరిసిస్ట్. అందుకనే ఫ్యాన్ బాయ్ అనుకుంటున్నాను నేనైతే. మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. అంటే నేను ఫ్యాన్ బాయ్ అని కూడా చెప్పాను, అడ్మైర్ చేసి మంచి ఇష్టం ఆయన యాక్టింగ్. అరే ఎప్పటికైనా ఈయనలాగా నేర్చుకుని ఈయనలాగా చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా మీట్ ఒకరిని చూసి ఎప్పుడైనా కలిసారా? ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు. నేను అంతెందుకు, నేను చెన్నైలో ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర కూడా నేను వెయిట్ చేసిన. ఓకే, ఆయన కలవడం అవసరం లేదు, చూస్తేనేమో చూస్తే చాలు అని. ఇప్పటివరకు లైవ్లో చూడలేదు, కలవలేదు. సో ఇన్ కేస్ కలుస్తానేమో, చూద్దాం ఫ్యూచర్. ఒకవేళ కలిసే ఛాన్స్ వస్తే మీరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు ఇష్టం అని చెప్పారు, ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టుగా చెప్పారు. సో ఏం చేస్తారు కలిస్తే? ఒకవేళ గట్టిగా ఒక హగ్ ఇస్తా ఫస్ట్, ఒక సెల్యూట్ కొడతా. హ్యాట్స్ ఆఫ్ సార్, రియల్లీ లవ్ యూ, ఐ రియల్లీ అడ్మైర్ యూ, యు ఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ మై పేరెంట్స్ బాబా చెప్పేసి, మీలాగా కొంచెం మీ అంత కాకపోయినా కొంచెం మీలో సగం నేర్చుకున్న చాలు అని అట్లా చెప్తా. ఒక 2 నిమిషాలు మాట్లాడితే దట్ ఈస్ సో హ్యాపీ. ఒక ఫోటో తీసుకొని 100% ఆ ఫోటో ఫ్రేమ్ వచ్చేస్తుంది, 100% ఫ్రేమ్ చేపిస్తా. నాది ప్రభాస్ గారిది, ఇప్పటికి హీరో ప్రభాస్ గారిది నాది ఫోటో ఉంటుంది. అవునా? 2010లో వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటో అది. బాబా. అప్పుడు హుక్కా పార్లర్ ఉంటుండే నాకు. ఇట్లా అన్న హుక్కా పార్లర్ అంటే వద్దాంలే, ఎప్పుడన్నా వద్దాంలే అని అన్నాడు మాట వరుసకి. సో ఆ మెమరీస్ ఉన్నాయి ప్రభాస్ గారితో. ఏది ఆఫ్టర్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఇంకో 10 days 20 daysలో మిస్టర్ పర్ఫెక్ట్ సెట్కి వెళ్తున్నాడు అనే టైంలో కలిసిన. ఇప్పటికీ ఆ ఫ్రేమ్ ఉంటుంది ఇంట్లో. చాలా మంది యాక్టర్స్ దిగుతాం కానీ కొన్ని ఫ్రేమ్ చేయబోద్ది. అంటే ప్రభాస్ గారితో ఆయన మీట్ అయినప్పుడు ఎలా అనిపించింది జనరల్గా? ఆయన ఇప్పుడు మన వెరీ హంబుల్. పెద్దోళ్ళు చాలామందిని చూస్తే వాళ్ళని చూసి చాలా నేర్చుకోబోద్ది అవుతుంది. తప్పులేదు. నేను ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీకి వచ్చి 12 years అయింది. 2012 వచ్చిన ఇండస్ట్రీకి. చాలామందిని చూసిన, ఇది చెయ్యొద్దు అనేవి చూసినా, ఇది మళ్ళీ మనం ఇది ఇట్లాంటివి చెయ్యొద్దు అనేది చూసినా, అబ్బా చేస్తే ఇట్లాంటివి చేయాలని కూడా చూసిన. అంటే ఇద్దరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం కదా మనం. అవును, నెగిటివ్ నేర్చుకున్నాం, ఇటు పాజిటివ్ నేర్చుకున్నాం. అవును. సో ఆ పాజిటివ్ వేలో చూసుకుంటే వాళ్ళంతా హంబుల్ ఎవరు ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే. చాలా నేర్చుకోవాలి వాళ్ళు. డ్రెస్సింగ్లో కానీ, మాట్లాడే విధానం కానీ ఇట్లుంటారు వాళ్ళు. ఇట్లనే ఉంటారన్నా. అవి ఏముంటుంది ఆ లైఫ్లో వాళ్ళు అన్నీ చూసిర్రు. మళ్ళీ నీకు సక్సెస్ చూసిర్రు, పైసా చూసిర్రు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఇట్లున్నారు సింపుల్గా. ఒక షర్ట్, ఒక ప్యాంట్ వేసుకొని మహేష్ బాబు లాంటి వాళ్ళు, రామ్ చరణ్ లాంటి వాళ్ళు, అది మజా అనిపిస్తుంది. అట్లా ఎంత ఎదిగినా అంటే నో వన్ ఈజ్ యూ, దట్ ఈస్ యువర్ సూపర్ పవర్ అన్నట్టు. అదే అన్న, ఎంత ఎదిగినా ఒదిగినట్టు అంతే. సూపర్. అదే నిలబెడుతుంది లైఫ్. అంతే అన్న. నేను అట్లా చాలా నేర్చుకున్నా. ఏదైతే చెయ్యొద్దో కూడా నేర్చుకున్నా. ఇట్లాంటివి చెయ్యొద్దు అని కూడా నేర్చుకున్నా నేను. ఓకే.
సో ఎప్పుడన్నా మీకు అనిపించిందా అన్న అసలు ఈ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం మనకు వద్దు? ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వటం కానీ ఏమైనా లైఫ్లో? రిగ్రెట్ నా లైఫ్లో రిగ్రెట్సే లేవు. వాహ్! నేను రిగ్రెట్సే లేవు నా లైఫ్లో. నేను ఒక మనిషిని కట్ చేస్తే కట్ చేసేస్తాను, నాకు రిగ్రెట్ ఉండదు. నేను ఎట్లాంటి మనిషిని అంటే చాలా చాలా లవ్ చూపిస్తా, చాలా ఫ్రెండ్షిప్ చూపిస్తా, చాలా గివింగ్ ఉంటుంది, టేకింగ్ కంటే ఎక్కువ గివింగ్ ఉంటుంది, చాలా చేస్తా నేను. కానీ ఒక్కసారి ఆ మనిషి మీద కట్ అయిపోయిందంటే ఎంత పీక్ లెవెల్లో లవ్ చేసినా అంతే పీక్ లెవెల్లో లైట్ కూడా తీసుకుంటా. వాహ్! అలానే ఉండాలన్నా ఇప్పుడు ప్రెసెంట్. అంటే నో స్ట్రింగ్స్. ఆడు లేకపోతే నేను లేను, వీళ్ళు లేకపోతే నేను లేను, వద్దు అది. రియల్ లైఫ్లో అంటున్నాను నేను. అవును. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నేను జిమ్కి వెళ్ళను, వీళ్ళు లేకపోతే నేను సినిమాకి వెళ్ళను, వీళ్ళు లేకపోతే నేను డిన్నర్ చేయను, అవి ఏమి ఉండవు. హాయ్ బాయ్ కలిసినాం, ఒకసారి అవాయిడ్ చేసావు చేసేటు అంతే. మళ్ళీ జస్ట్ నో ఫ్రెండ్స్ నో ఎనిమీస్, జస్ట్ మెమరీస్ విత్ అంతే స్ట్రేంజర్స్. అంతే అన్న. అండ్ మీకు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే మీ ఇన్స్టాలో నేను చూసింది బేసిక్గా బైక్ రైడింగ్, ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. బైక్ రైడింగ్ నాకు అలవాటు చేసింది ఇప్పుడు లైలా డైరెక్టర్. అవునా? ఆయన పక్కన నా పక్కన బైక్ అయినదే. సో బైక్ రైడింగు ఇంతకుముందు పోవాలని ఉంటుండే, చక్కగా బైకు లేదు, పక్కన కూడా ఒకటి ఇంటర్వ్యూ చూపాడు, అక్కడికి చచ్చిపోతుంది అయిపోతుంది ఐడియా. అయితే సడన్గా ఈయన లక్కీలు ఈయన తగిలిండు. ఓకే పోదామా, ఇట్లా షెడ్యూల్ గ్యాప్ ఉంది, బైక్ రైడ్ పోదామా. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ పోయా ఇట్లాంటివి, రెడీ నేనని చెప్పి అప్పటికప్పుడు అంతా ప్రిపరేషన్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 6కి కొట్టినాం గండికోట. ఫస్ట్ గండికోట కొట్టినాం రైడ్. అమేజింగ్ రైడ్ దట్ వాజ్. అసలు అంటే మా దగ్గర కార్లు కూడా ఉండే, కానీ బైక్ తెల్ల ఫీల్ సేఫ్టీకి కార్లు కూడా ఉండే మా దగ్గర. ఓకే, అదొక మెమరీ చూడు, ఇప్పుడు లైఫ్లో అదొక మంచి కాస్ట్లీ మెమరీ మిగిలిపోయింది. ఇప్పుడు ఆయనతోని నాకేముంది అంటే రామన్న అంటే బైక్ రైడ్, అంటే ఇది పర్సనల్ లైఫ్లో. అవును. సినిమాకి వస్తే నాకు ఆయన ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు. అందుకే నేను ప్రతిరోజు అడుగుతానా, నువ్వు అనుకున్న పింకీ క్యారెక్టర్ వచ్చిందా, నేను చేయగలిగినానా, నువ్వు సాటిస్ఫైడా? ఎందుకంటే విశ్వకు వీళ్ళందరూ విశ్వకు కూడా హీరో. సో యాజ్ ఎ డైరెక్టర్గా నీకు ఓకేనా, నువ్వు సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై. ఎండ్ ఆఫ్ ద డే నాకు సెట్ మీద ఎవరు సాటిస్ఫై అనేది ఇంపార్టెంట్ కాదు, డైరెక్టర్ మన వర్క్ని చూసి ఆయన హ్యాపీ సాటిస్ఫాక్షన్ వచ్చిందా, అప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా చిల్ కొట్టచ్చు. లేదు ఆయన సాటిస్ఫై కాలేదు అంటే ఎక్కడో సింక్ మిస్ అవుతుంది అని అర్థం, ఎక్కడో మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది. అది యాక్టింగ్లోనూ భయం ఉండాలబ్బా, నాకు అన్నీ వచ్చు నేను అన్నీ చేసేస్తా. వర్క్ అంటే భయం ఉండాలి, వర్క్ అంటే ఎప్పుడు భయం ఉండాలి. ఎందుకంటే ఆ భయం వల్లనే, ఆ భయం లేకపోతే నీకు నువ్వు వర్క్ సక్కిగా చేయవు, భయం ఉండాలి. అండ్ గండికోట తర్వాత ట్రిప్స్ ఏమైనా వెళ్ళారన్న? ఇంకా సరదాగా వెళ్తుంటా అట్లా ఫామ్ హౌసెస్, ఊరవతలు అట్లా ఫ్రెండ్స్తో అట్లా. ఎప్పుడన్నా నాకు ఇష్టం ఇట్లా లేక్ వ్యూలు, ఓకే, మంచి క్యాంపింగ్లు, ఆ మైండ్ సెట్ నాది. అంటే చాలా మందిలో అయితే వెళ్ళి బార్కి వెళ్ళి కూర్చుందాం, పబ్కి వెళ్ళి కూర్చుందాం అంటారు. పబ్ అనేది అసలు నాకు ఫ్రెండ్స్ పోతేనే పోతా, కానీ పెద్ద ఏమి అంటే ఏముండదు అంతా. ఇంకా తప్పదు. ఇప్పుడు ఇక్కడ ఉంటాము, ఇప్పుడు దూరం పోవాలంటే అది ఒక ప్లానింగ్. ఈవినింగ్ ఈరోజు ప్లాన్ చేసుకుంటే నైట్కి వెళ్తాము. అంటే ఇప్పుడు అన్నీ ప్రిపరేషన్స్ చేసుకొని మనం లేక్ వ్యూనో ఎటో వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ అనుకో, సరే ఇంకా వెళ్దాం, ఇక్కడ ఉన్నాయి కదా ఏదో ఒకటి, దాంట్లో కూడా మంచిది. ఆ మ్యూజిక్ లేకుండా, ఆ ఎక్కువ హడావిడి లేకుండా, మరీ ఈ మ్యూజిక్లు డ్యాన్సులు అంటే మనకి సెట్ కాదు. వెళ్ళి కూర్చొని మంచిగా, నాకు ఎక్కువ ఏంటంటే సాంగ్స్ వింటూ చిల్ అవ్వడం, అట్లా ఇంట్రెస్ట్. అండ్ బాగా ట్రిప్కి వెళ్ళాలి, పలానా ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది, అట్లా ఏమైనా ఉందా? ఎక్కడికైనా వెళ్ళాలని డ్రీమ్ ప్లేస్ అంటారు చూడండి, డెస్టినేషన్. డ్రీమ్ ప్లేస్ అంటే చూడబ్బా, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలంటే మా ఇంట్లో అందరు బయటనే ఉంటారు. మా సిస్టర్స్ యూఎస్లో ఉంటారు, 2 సిస్టర్స్. ఓకే. నా ఓన్ బ్రదర్ మెల్బోర్న్లో ఉంటాడు. నా ఇంకో బ్రదర్ రష్యాలో డాక్టర్ చేస్తుండు. ఓకే. అండ్ ఇంకో బ్రదర్, ఇంకిద్దరు బ్రదర్స్ ఇక్కడ ఉన్నారు, కజిన్స్. మొత్తం మ్యాక్సిమం ఇంటిల్లి పాతి బయటనే ఉన్నారు. ఓకే. సో ఎవ్రీబడి అడుగుతూనే ఉంటారు నన్ను, ఒకసారి వచ్చి ఒక 1 మంత్ కోసం ట్రై రండి. అది నాకు ఇండియాలో చాలా ప్లేసెస్ తిరగాలి స్టేట్ వైజ్. నాకు కేరళ మున్నార్ వెళ్ళాలి, ఇప్పటివరకు వెళ్ళలేదు నేను. సో వేరే ప్లేసెస్ చాలా వెళ్ళిన, గోవా వెళ్తుంటాము, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, కేరళ కూడా వెళ్ళినా. కానీ కేరళ మున్నార్ నాకు అక్కడ క్యాంపింగ్ చేసుకోవాలని ఉంది.
ఒక 4-5 డేస్ మంచిగా అట్లా హిల్ మీద. ఎక్కువగా సోలో రైడ్సా విత్ ఫ్రెండ్స్ అన్న? సోలో ఏముండదు, ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ క్వాలిటీ ఫ్రెండ్స్ ఒక 4-5 ఉంటారు, ఒక 6-7 మంది ఉంటారు అంతే. ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ తిరిగి కూడా అట్లా ఏం పెట్టుకోను, ఎవరితో ఉన్నా వాళ్ళతోనే ఉంటాను. వెళ్ళి క్యాంప్ వేసుకున్నామా, కూర్చున్నామా అంతే. ఇక్కడ కలిసిన సిటీలో కలిసిన ఫ్రెండ్స్ రెగ్యులర్ ఫ్రెండ్స్నే కలుస్తా. కొత్త పరిచయాలు, మళ్ళీ వాళ్ళకి నా గురించి మొత్తం లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇంత మంచోడిని, ఇంత గలీజోడిని ఇవన్నీ చెప్పి ఎందుకు అంత పెద్ద మనకు కొన్నాళ్ళు చాలు చాలు బోరింగ్ సబ్జెక్ట్. అండ్ మీరు లైఫ్లో స్ట్రగుల్స్ చూసారు, అప్స్ చూసారు, డౌన్స్ చూసారు కాబట్టి అసలు వాట్ ఈజ్ లైఫ్ అన్న? నా దృష్టిలో అయితే లైఫ్ అనేది ఒక మంచి సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో యూ హ్యావ్ మెనీ ఫ్లేవర్స్, లైక్ ఎమోషన్, లైక్ కోపం, బాధ, ప్రతి ఎమోషన్, బాధ, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ద ఎమోషన్. వాటిని అన్నిటిని టేస్ట్ చేయాలంటే ఆ మజా వస్తుంది. ఏ ఫీలింగ్ అయినా మజా వస్తుంది, ఏ ఎమోషన్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు బాధ వద్దు, నాకు హ్యాపీనెస్ కావాలన్నా. లైఫ్ ఈజ్ అ గుడ్ సబ్జెక్ట్ విచ్ యూ కెన్, నీ చేతిలో ఉంటుంది, విచ్ యూ కెన్ మేనేజ్ ఇట్. లైక్ నువ్వు వీడియో గేమ్ నువ్వు మేనేజ్ చేసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు దానికి ఒక బటన్ ఉంటుంది, హ్యాపీనెస్ వచ్చినప్పుడు దానికి ఒక బటన్ ఉంటుంది. సో నువ్వు ఈ లైఫ్ని ఎంజాయ్ చేయి. లైఫ్ ఇస్ అ గుడ్ జర్నీ. దాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నీతోని అంత బాగుంటుంది. నీ ఎన్విరాన్మెంట్, నీ లైఫ్, యువర్ సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది. సెల్ఫ్ అది సాటిస్ఫై అవుతుంది. లైఫ్ అనేది మంచి జర్నీ అది. సో ఈ లైఫ్ ఎందుకు అని రిగ్రెట్ అవ్వడాలు అవన్నీ వేస్ట్ నన్ను అడిగితే. లైఫ్ ఇస్ అ గుడ్ జర్నీ, జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఎంజాయ్ ఇట్, అంతే. ఎంజాయ్ ఇట్, అన్నీ చెయ్యి. దానికి నీకు ఒక స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది, ఆ టైంలో అన్నీ చేసేసి అంతే. నథింగ్ ఈస్ పర్మనెంట్. అంతే అన్న. అండ్ వాట్ ఈజ్ లవ్ అన్న? లవ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు లవ్ అనేది నేను చెప్పడం కంటే ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్పేసిండు వాట్ ఈస్ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ లవ్. మళ్ళీ నేను చెప్పేసిన నీకు ఆన్సర్, మళ్ళీ నేను చెప్పే అవసరం లేదు. ఓకే, నాకు ఆన్సర్ వచ్చేసింది బేసిక్గా. ఆరెంజ్ అంతే చాలు. లవ్ అంటే ఆరెంజ్ సినిమా అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఎందుకంటే ఇందాకనే చెప్పిన కదా, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని. అంతే మరి. ఇప్పుడు నీకు నిన్న కష్టం వస్తుంది, అది పర్మనెంట్ కాదు. ఈరోజు హ్యాపీనెస్ ₹1,00,000 వస్తాయి, అది పర్మనెంట్ కాదు. రేపు వచ్చేది ఏదైనా పర్మనెంట్ కాదు. అప్పుడు నీకు లవ్ ఎట్లా పర్మనెంట్ అవుతుంది? అవ్వదు కదా. లవ్ పర్మనెంట్ కాదు, గో విత్ ద ఫ్లో. లవ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. వెళ్తూ ఉంటుంది ధ్యానంలో ఉండిపో. అన్న మీకు అంటే మీకు మ్యారేజ్ ఎప్పుడైందన్న? 2018 ఫలక్నామా టైం. ఫలక్నామా. దానికి ముందల మీకు ఏమైనా లవ్ స్టోరీస్, క్రష్ ఇట్లా ఏమన్నా? లవ్ కాదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నామే, నాకు పరిచయం. నైబర్హుడ్డా? చిన్నప్పటి నైబర్హుడ్ కాదు, పరిచయం. ఓకే. తనకు అని తెలుసు. నాకు సక్సెస్ లేనప్పుడే ఉంది ఆ అమ్మాయి. ఓకే. సో ఆ అమ్మాయి కూడా, ఇప్పుడు ఏ అమ్మాయి అయినా కొత్త టైంలో కొత్తనే కదా. అవును. ఏది ఇప్పుడు లవ్ చేసిన 1 yearలో అన్నీ అర్థమైపోతాయి. ఏంది ఏం అర్థం కాదు 1 yearలో, చాలా చూడాలి. సో ఆ చూసిన 1 yearలోనే అనేసి నువ్వు ఆడిషన్లు అంటూ, సినిమాలు అంటూ, ఇదంటూ ఏంది అసలు నీకు? నేను ఇంపార్టెంటా, సినిమా ఇంపార్టెంట్? అది అందరి లైఫ్లో వస్తుంది. నాకు సినిమానే ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కూడా అదే చెప్తా. నాకు నా వర్క్ చాలా ఇంపార్టెంట్. నా వర్క్ బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మన ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. సింపుల్ ఫండ్. నేను ఓన్లీ సినిమాలే చేస్తాను, నాకు వేరే బిజినెస్ లేవు, సైడ్ ఏమి లేదు. ఐ ఓన్లీ డిపెండ్ ఆన్ మూవీని నమ్ముకున్నాను అంతే. సినిమా చేస్తా, నాకు సినిమా కూడా నాకు ఎప్పుడు ఇది చేయలేదు. ఐఎమ్ హ్యాపీ, నో రిగ్రెట్స్. అండ్ 2020లో బాబు పుట్టాడు. ఎలా అన్న? లాక్డౌన్లో పుట్టాడు. లాక్డౌన్లో. కానీ ఫాదర్గా అయినప్పుడు ఆ ప్రౌడ్ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ అయినప్పుడు నేనే అనుకున్నాను, నేను ఫాదర్ అయినా అనే డైలమాలో ఒక 5 minutes ఉన్నా. ఓకే, ఏం జరుగుతుంది ఆ లైఫ్? అదే నేను పెద్దోండి అయిపోయినా అప్పుడే. అట్లా అందరూ వచ్చి అంకుల్ ఇటేమో విశ్వక్ మెసేజ్లు పెడుతుండు, నువ్వు ఫాదర్ అయినావు, కంగ్రాచులేషన్స్, యు ఆర్ అ డాడ్ మ్యాన్ అని చెప్పి ఇట్లా ప్రభుదేవ్ అని పెట్టు, చిరంజీవి అని పెట్టు, అది దాని పేర్లు పంపిస్తుండు. రే ఫస్ట్ నన్ను బయటికి రాని దాంట్లోకి నేను ఆలోచించుకోవాలి ఫస్ట్. ఇక్కడ నువ్వు పేర్లు పంపించేస్తున్నావు, అట్లా కాదు ఆగి కొంచెం అని చెప్పి డిసైడ్ అయ్యి, సరే
ఇంక అప్పుడు గూగుల్లో పేర్లు ఎతకడం స్టార్ట్ చేసిన. ఓ పేరు దొరికింది బియాన్ అని చెప్పి. దాని మీనింగ్ చదివిన. మీనింగ్ వాజ్ వెరీ గుడ్. బియాన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఆ స్పెషల్ నాలెడ్జ్. ఆర్టిస్ట్ మేబీ ఎనీ ఆర్టిస్ట్, మ్యూజిషియన్ కావచ్చు, సింగర్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఆర్ట్. అండ్ హీ మేక్స్ దట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్లో కూర్చుంటే నేనే జోకర్ కానీ మస్తు నవ్విస్తా. ఓకే, హ్యూమర్, ఫుల్ హ్యూమర్ నాది. నేను లైఫ్ని కూడా చాలా చిల్గా ఉంటా. నేను అసలు చాలా చిల్గా ఉంటా, ఏది టెన్షన్ తీసుకోను. నాకు మనిషి చచ్చిపోతే కూడా ఏడుపు రాదు. నేను అంత అసలు 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 వెయిటేజ్ ఓన్లీ ప్రాక్టికల్. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని విషయాలలో తీసుకున్నా. నా పెళ్లి టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి. సినిమానా సీరియల్లా ఏంది, అసలు లైఫ్ ఏంది, ఎటుపోతుంది, మనం ఏంది అని ఏం అర్థం కాకుండా డైలమా. వన్స్ మ్యారేజ్ అయినాక ఈ ఫలక్నామాస్ కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ నేను ఫిక్స్ అయిపోయినా. ఇంకా నేను నువ్వు అన్నో చూడు, ఒక మూమెంట్ వచ్చింది, ఆ సినిమాలు వదిలేయాలని ఒక మూమెంట్ వచ్చింది. వదిలేయాలనిపించలే, సినిమాలు వదిలేసి సీరియల్లోకి వెళ్ళిపోవాలనిపించింది. ఎప్పుడు అంటే వెన్ ఐ వాజ్ ఫినాన్షియల్లీ వెరీ డౌన్. 2016 or 17 ఆ టైంలో, 16 అప్పుడు సోయల్ సీరియల్ చేస్తుండే. సోయల్ నాకు అట్లా పరిచయం, సరే అడిగి. కానీ టైంకి నాకు ఇట్లా ఫలక్నామాస్ రావడం, ఫోన్ కాల్, కథ. అది ఆ ఫలక్నామాస్ కాల్ అనేది నా లైఫ్ని మార్చేసేది. అది కనుక రాకపోయి ఉంటే ఇప్పటికి మళ్ళీ సీరియల్స్ ఉండేవాళ్ళన్నా. ఇంకా అంతే కదా. ఇప్పుడు సినిమాలు వదలలేము, కెమెరాను వదలలేము. ఇంకా నేను వెళ్ళి వేరే పని చేసుకోలేను. సో అట్లా అయ్యింది. టుడే ఐమ్ హ్యాపీ. అదొక్క టర్నింగ్ పాయింట్ అన్న. అదొకటే టర్నింగ్ పాయింట్. ఫలక్నామాస్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అబ్బా. దానికి ముందు నేను నాగశౌర్యతో అమ్మమ్మ గారిలోనే సినిమా చేసిన, కాలేజ్ ఎపిసోడ్. వారాహిలో 2 అనే సినిమా చేసిన. దాంట్లో చిన్న విలన్ రోల్, మెయిన్ విలనే కానీ చిన్న బిట్. అండ్ కృష్ణమ్మ కలిపింది యాజ్ అ మెయిన్ విలన్ ఫస్ట్ ఆఫ్. ఇవన్నీ చేసుకుంటూనే వచ్చిన. మంచు గురుసేవలో సినిమా చేసిన. ఏదొస్తే చేసుకుంటూ వచ్చిన. ఫలక్నామాస్ నుంచి ఆ చూసింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మన చేతిలో ఉంది ఇప్పుడు. అప్పుడు మన చేతిలో లేదు, ఇప్పుడు మన చేతిలో ఉంది సిచ్యువేషన్. ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు, ఏది మనకి సెట్ అవుతుంది, ఏది అవుతలేదు, ఏది పేరిస్తుంది, ఏది ఇయ్యదు, ఎట్లుంటుంది, ముందు ఎట్లుంటుంది, ఇది చేసినాక ఇవన్నీ ఒక ఆలోచనలో వచ్చి మంచి ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ అయింది. మొత్తం అసలు జనరల్గా అన్న చాలామంది క్యారెక్టర్స్ చూస్ చేసుకునే విధానం కానీ అది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ చేస్తారు. మీకు అలా ఏమన్నా మాకు ఈ వెయిటేజ్ ఉండాలి పలానా మూవీలో అలా ఏమన్నా ఉందా? ఏం లేదబ్బా, ఏది ప్లానింగ్ లేదు ఇక్కడ. నేను ఇప్పటివరకు వచ్చింది కూడా నా చేతిలో ఏం లేకుండే. మార్కస్ నా చేతిలో ఉందా, ఎవరికైనా పోవచ్చు. అది రింకు నా చేతిలో ఉందా, ఎవరికైనా పోవచ్చు. రౌడీ బాయ్స్ నా చేతి. రౌడీ బాయ్స్ అయితే డైరెక్టర్ నువ్వే కావాలని కూర్చున్నావు. ఆ క్యారెక్టర్కి ఆయన కూడా ఫలక్నామాస్ చూసే ఇంప్రెస్ అయ్యాడు. ఇప్పుడు డిజిటల్లో వచ్చింది కూడా ఫలక్నామాస్ చూసే. రౌడీ బాయ్స్, సెహరీ కూడా ఫలక్నామాస్ చూసే. ఫస్ట్ సినిమా చూసే నాకు 3-4 సినిమాలు వచ్చినాయి. అవి చూసి ఇంకో 3 వస్తున్నాయి. సో అంతే ప్రాసెస్ ఇది. సో కానీ అట్లేం లేదు, ఏది వచ్చినా చేస్తాను. నేను ఇందాక చెప్పినా కదా, కొన్ని మేజర్ రోల్స్ ఉంటాయి. ఎట్లా అంటే నీకు ఒక లేడీ గెటప్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు, ఒక న్యూడ్ రోల్, ఇప్పుడు శ్రీకాంత్ గారు చేసింది ఆపరేషన్ దుర్యోధన, అట్లాంటి రోల్స్ వచ్చినప్పుడు మన ఫ్యూచర్ ఎట్లుంటుందో ఆలోచించుకొని అవి మనకి పేరు రావాలి. దానివల్ల వితౌట్ ఎనీ అప్లాజ్ నేను చేస్తా అంటే అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది, చేసి వేస్ట్. అది ఆ చేసేదేదో ఇంట్లో అద్దం ముందు చేసుకో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు జనరల్గా కొన్ని మూవీస్ ఉంటాయి అన్న. కొన్ని మూవీస్లో ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒకటి. సో మీ క్యారెక్టర్ డీజేటీలో మార్కస్ అంటే అసలు అందరికీ నోటెడ్ బాగా. అది ఫస్ట్ మల్కాజ్గిరి మార్కస్. మల్కాజ్గిరి కట్ అయిపోయింది. ఓన్లీ మార్కస్. స్టోరీ అంతా మల్కాజ్గిరిలో నడుస్తున్న స్టోరీ. ఇప్పుడు లైలా ఓల్డ్ సిటీలో నడుస్తున్న స్టోరీ. సో 2 మాస్ క్యారెక్టర్సే, స్ట్రీట్ స్టోరీస్ 2. నీకు ఈ స్ట్రీట్ స్టోరీసే ఎక్కువ డెప్త్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు చేసే రామ్ నారాయణ అనే డైరెక్టరు, ఆయన చాలా విజనరీ డైరెక్టర్. ఓకే, అసలు ఆయనకున్నంత విజను ఎవరు చెప్పినా కాంప్రమైజ్ కాడు. ఆ కాంప్రమైజ్ అవ్వని విధానం కూడా చాలా నీట్గా చూపిస్తాడు. నాకు ఇది ఉంటే చాలు, నాకు ఇట్లా ఉండాలి, ఇట్లా. ఆయన ప్రతి సీను, ప్రతి షాట్ కాంప్రమైజ్ అవ్వడు. కానీ ఆ కాంప్రమైజ్ అవ్వడు అనేది చాలా రూడ్గా చూపియాడు. చాలా సాఫ్ట్గా కాంప్రమైజ్ అవ్వడు. ఓకే, ఆయనకు కావాల్సింది ఆయన తీసుకుంటాడు. ఆయన రైటింగ్ ఈజ్ అమేజింగ్ రైటింగ్. అసలు ఆ రైటింగ్లో ఉన్న ప్రతి మీనింగ్, ఆయన రైటింగే ఆయన వెపన్. అంత బాగా రాస్తాడు, అంత బాగా తీస్తాడు. చాలా మంచి విజన్ ఉంది, వెరీ గుడ్ ఎట్ హార్ట్. నాకు ఇప్పుడైతే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టు
నా బ్రోలింగ్ అయిపోయాడు. సూపర్. ఆయనతో బైక్ రైడ్ పోయినా, ఇంకా చాలా జర్నీ చేసేది ఆయనతో. ఈజ్ అ బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్, బ్రిలియంట్ టాలెంటెడ్ డైరెక్టర్. సూపర్. అండ్ అది బేసిక్ హీరో లెక్క. అవునా? చూడలేదు ఆయనని? నేను చూడలేదు. అందరూ ఆయన హీరో అంటారు బయట, ఆయన చెప్పుకోవడం అంతే. హీరో లుక్ ఉంటుంది ఆయనది, మొత్తం ఆ బాడీ, ఆ కట్అవుట్ అదంతా. కానీ అండ్ మార్కస్ ది క్యారెక్టర్లో బేసిక్గా మీరు చెప్తారు కదా, ఇందుకే వాళ్ళ ఫాదర్ వచ్చి అడిగినప్పుడు డోర్ ఓపెన్ చేసి ఫస్ట్లో డీజేటీలో డ్యాన్స్ ఓపెన్ చేసి సౌండ్ ఇంజనీర్ ఎవరికంటే డీజేటీలో అదే అసలు లిటరల్లీ అన్నా నేను సౌండ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. రేపు పొద్దున ఈవెంట్ ఉంటుంది, సౌండ్ చేస్తూ సడన్గా వాళ్ళు డాడ్ వస్తుంది, ఏంట్రా పనికిరాని వాళ్ళంతా రూమ్ ఉన్నారు, ఏం చేస్తుర్రా మీరు? మ్యూజిక్ నువ్వేంది సౌండ్ ఇంజనీర్ అంకుల్. కాన్ఫిడెన్స్ చూడదు, ఇగో ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి తిలనకి వాడికి ఏంటి కనలేదు, వాడికి నువ్వు సౌండ్ ఇంజనీర్, మళ్ళీ నీ దగ్గర నేర్చుకోవడానికి నీ తమ్ముడు ఒకడు మళ్ళీ అసలు హైలైట్. అది కాదన్న మేము ఆన్ స్క్రీన్ మళ్ళీ ఏంది మాది ఇట్లా అవును ఆ వైబ్ పోదు. మళ్ళీ మేము మ్యూజిషియన్స్ కదా, మేము డీజే కదా, సియా బ్రో అనగానే అందరు ఫ్యాన్స్ దానికి. ఇప్పుడు నన్ను ఫోన్లో అడుగుతుంటారు ఒకసారి ఆ డైలాగ్ చెప్పు అని, వెళ్ళిపోతా కదా, ఓకే బ్రో మళ్ళీ కలుగుతాం అని వెళ్ళిపోతుంటా అనుకుంటా. మేము ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఎంతసేపు నవ్వుకున్నాం తెలుసా. అలాంటిది మీకు దగ్గరుండి చేస్తున్నప్పుడు ఆ సీన్స్ ఎట్లా అనిపించింది అన్న? ఫెంటాస్టిక్, నైస్ వైబ్. నీకు షూటింగ్, నాకైతే ఎందుకో షూటింగ్లో తెలిసిపోతుంది. బాగా నవ్వుకుంటున్నాము, బాగా ఫన్ ఉంది సెట్, బాగా మజా వస్తుంది, మా స్క్రిప్ట్ అనుకున్నట్టు స్క్రీన్ మీద వస్తుంది అంటే ఇంకా అది అర్థమైపోతుంది ఆ వైబ్. ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము అంటే నీకు పక్కా సినిమా. నేను ఎందుకు టిల్లుస్కో రిలీజ్ అవ్వకముందు నేను బల్ల కొద్ది చెప్పిన, అంటే నా నమ్మకం గట్టి బలంగా నమ్మినా నేను, ఇది 100 కోట్లు కొడుతుందని. 100 కంటే ఎక్కువ కొట్టింది. అవును. అండ్ ఇప్పుడు లైలా కూడా అదే సేమ్. నేను ఇప్పటికీ సెట్ మీద లైలా డైరెక్టర్తోని విశ్వక్తోనే నేను 10 సార్లు అన్నా, ఇది ఎందుకు 100 కోట్లు కొడుతుంది అనిపిస్తుందిరా మళ్ళీ నీ కెరీర్లో ఫస్ట్ టైం ఇది 100 కోట్లు కొడుతుంది అనిపిస్తుందా అని 100 సార్లు నేను డైరెక్టర్తో అన్నా, హీరోతో అన్నా. ఆ వైబ్ తెలిసిపోతుంది కదా, ఆ నవ్వుకునుడు, ఆ స్క్రీన్ మీద చూసే మజా తెలిసిపోతుంది. అండ్ అనుపమతో మీరు ఒక ఫోటో కూడా ఉంది, మీరు మీ బర్త్డే సెలబ్రేషన్స్ సంథింగ్ ఐ థింక్. అవును, సెట్ మీద నా బర్త్డే అయింది. అవునా? చూసినా బర్త్డే రోజు పని చేసి అదృష్టం దొరకాలి. అదృష్టం అన్నది ప్రతి బర్త్డేకి బర్త్డే రోజు షూటింగ్ ఉండదు. ఆ రోజు బలంగా అనుకున్నా నేను, ఆ లాస్ట్ ఇయర్ బలంగా అనుకున్నా, అన్నట్టున్నా కూడా ఎవరితోనో, అరే ఈ బర్త్డేకి పని దొరకాలరా, అంటే బర్త్డే రోజు షూట్ ఉండాలరా అని ఎవరితోనో అన్నా. అది అయ్యింది లాస్ట్ ఇయర్ బర్త్డేకి. అనుపమతో ఎట్లా అన్నా, తను ర్యాపో ఎలా ఉంటుంది? ఫ్యాంటాస్టిక్. 2 సినిమాలు చేసిన ఆమెతో, రౌడీ బాయ్స్ ఆమెనే, టిల్లు స్క్వేర్ ఆమెనే. మజా వచ్చింది. ఆమె ఎట్లా అంటే ఒక్కసారి మనోళ్ళు అనుకుంది అనుకో, ఆమెకు అవి ఏమి ఉండవు, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఇంత పెద్ద యాక్టర్స్ ఏమనుకో, చిల్లు ఉంటుంది. సిద్ధు సేమ్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు ఉంటుంది. అవునా? సూపర్ అన్న. సిద్ధు బ్రో కూడా, వీళ్ళంతా బయట కూడా కలుస్తూ ఉంటాము, ఫ్రెండ్సే కదా అంతా. అసలు మొత్తం గ్యాంగ్ ఏముంటుంది వైబు, కలుస్తాం, చిల్లు కొడతాం, బాయ్ బ్రో అవే ఉంటాయి. మంచి వైబు, మంచి ఒక కలిసినంతసేపు కూడా మంచిగా మాట్లాడుకొని అండ్ మంచి వైబు. బాలయ్య బాబు గారిని కలిశారు, సెల్ఫీ దిగారు. ఆయనతో సెల్ఫీ అంటేనే సింహంతో సెల్ఫీ తీసుకున్నట్టు. లేదు, ఆయన అప్పటి వరకు నాకు బాలయ్య బాబు గారు అంటే అసలు న్యూట్రల్, జీరో. ఏ రోజైతే సెహరీ సినిమా ఓపెనింగ్కి వచ్చిండు, ఇట్లా ఫోన్లు క్యాచ్ చేయడం అప్పుడు వైరల్. అవునవును. సో అప్పుడు ఏంటి మరి వెళ్దావా, కూర్చుందా రూమ్లో కూర్చుందా వద్దరు అది అన్నాడు. ఫస్ట్ వెళ్ళగానే ప్రొడ్యూసర్ పరిచయం చేసిండు, సార్ మన సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ అభినవ్ గమ్మటం, ప్రణీత్ ఒక లీడ్, వీళ్ళ ముగ్గురే చేసేది సినిమా అంటే. ఇట్లా చూసి ఏంటి ఏ పేరు అంటే ప్రణీత్ అచ్చో పొద్దు గాడిద అంటే నేను అమ్మో వచ్చుడే తిడుతుండేందినా, మనకేమో తిడుతుండు ఏంది ఏం అర్థం కాదు. అవునవును. తర్వాత రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాము, కాఫీ గంట సేపు కూర్చున్నాము ఆయనతో. అస్సలు ఇంకా అదొక మెమరీ లైఫ్ టైం. ఇందాక బైక్ రైడ్ ఎట్లా మెమరీయో ఇట్లా కొన్ని ఉన్నాయి ప్రీషియస్ మెమరీస్. కానీ ఎట్లా అసలు ఇంకా ఆయన ఎట్లా అంటే ఆయన ఫోన్ ఇచ్చేసిండు చేతికి, ప్రదీప్ నేను ఒక పాట పాడారు చూడు అంటే చూసి లైట్కి ఇట్లా అన్నా అంతే. ఏంటి బోర్ కొడుతుందా, ఏంటి బోర్ కొడుతుందా, లేదు సార్ బాగుంది సార్ చాలా బాగుంది, మరి ఏంటి మరి న్యూ ఇయర్ రిలీజ్ చేద్దామంటావు, మరి బాగా పాడారా అంటుడు. అంటే లిటరల్లీ ఒక ఇంటర్ పిల్లల క్యారెక్టర్ ఉంటుంది ఆయనది చాలా. ఇంకా ఆయన 1 అవర్ తర్వాత నాకు ఫ్యాన్ అయిపోయింది. ఆ రోజు పెట్టిన నా వాట్సాప్ డిపి, యు బిలీవ్ ఆర్ నాట్, ఈ రోజు వరకు కూడా 3 years నుంచి నా వాట్సాప్ 3.5 years నుంచి నా వాట్సాప్ డిపి చేంజ్ కాదు.
సూపర్ అన్న. ఈ మధ్యలోనే చాలా మందిని కలిసిన, చాలా మంది తో యాక్ట్ చేసిన, కోటి సార్ అందరితో యాక్ట్ చేసిన, అందరితో కలిసిన, కానీ ఏ రోజు కూడా నా వాట్సాప్ డీపీ చేంజ్ కాలే. అంటే నేను ఎంత ఎంత ఫ్యాన్ ఇష్టపడి ఉంటారు. అవును. ఎంత ఇష్టపడి ఉంటా. వెరీ నైస్. కాఫీ బ్రేక్ తర్వాత అయ్యి మరి ఇంటికి రండి మరి సార్ మీతో కాఫీ తాగడం చాలా గొప్ప విషయం, అంతకు మించి వద్దు సార్, మా మా డొపమైన్ లెవెల్స్ మాకు ఆగవు సార్ ఇంకా. అండ్ ఇప్పుడు విశ్వక్సేన్ వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. విశ్వక్సేన్ క్లోజ్ బ్రోస్ బ్రో అనమంటాడు. అసలు బాలే ఈయన 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 అన్న అంటాడు. బాలయ్య బాబు విశ్వక్ అన్న అంటాడు. అన్న ఏంటి మరి వెళ్దామా అంటాడు. ఈయన సారే అంటాడు విశ్వకు. కానీ మంచి గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళు. ఫెంటాస్టిక్ ఫ్రెండ్షిప్. యా. అండ్ ఇప్పుడు లైలాలో ఒకటి సాంగ్లో చూసాను నా స్పెట్స్, అది డిఫరెంట్ మోడ్. ఇది లైలాలో పెట్టుకుంటారు కదా, నేనా విశ్వక్సేన్ పెట్టుకున్నాను. ఆ స్పెట్స్ ఇప్పుడు ఏంటన్నా చాలా డిఫరెంట్ ఉన్నాయి లుక్. అది ఆ స్పెట్స్కి పెద్ద స్టోరీ ఉంది. అవునా? అది బేసిక్ ఏమైందంటే పింకీ అనే క్యారెక్టర్కి విశ్వకు ఆన్లైన్లో మన థాయిలాండ్లో బ్యాంకాక్లో దొరికే స్టాక్ నీకు ఒక వెబ్సైట్లో దొరుకుతుంది ఆన్లైన్లో. అది బుక్ చేసాడు నాకు 3 వెరైటీలు. ఓకే. ఒకటి నా ఇన్స్టాగ్రామ్లో లైటింగ్ గ్లాసెస్ ఉంటాయి. ఆ లైటింగ్ గ్లాసెస్ ఉన్నప్పుడు అట్లాంటివే, అట్లా ఆ లైటింగ్ గ్లాసెస్ ఒకటి, ఇదొకటి, ఇట్లాంటి ఒక 4-5 వెరైటీస్ తెప్పించండు ఆన్లైన్లో. నీకే ఇవి పింకీ క్యారెక్టర్కి నువ్వు వాడుకో సినిమాలో అన్నాడు. నేను కార్ డిక్కీలో వేసేసిన, సరిగ్గా వాడలే. ఇక సెట్ మీద ఉన్న ఆ మోడ్లో, యాక్టింగ్ మోడ్లో నేను గుర్తు రాలేదు, తీయలేదు డిక్కీల నుంచి. ఒకసారి సడన్గా తీసిన సెట్ మీద 2-3 అద్దాలు తీస్తే, విశ్వకు ఒకరోజు మార్నింగ్ ఇట్లనే షూట్లో చూస్తున్నాం ఎవరు అద్దాలు పెట్టుకుంటే బాగుంటుంది అని పెట్టుకొని చూస్తే విశ్వకు అది చాలా అదిరిపోయినాయి. లైవ్లో కూడా నేనే చెప్పేసిన నువ్వు పెట్టేసుకో, అవి చాలా బాగున్నాయి, నీకు మస్తు సెట్ అయిన డ్రెస్కి కూడా పెట్టుకో అది అన్న. పెట్టేసుకొని విశ్వకు పెట్టుకుని నాకు ఇచ్చిండు. సో అట్లా జరిగిన స్టోరీ సాంగ్లో వాడడం జరిగింది. ఒకరోజు నాకు తెలియదు, నేను షిరిడి పోయినా, అవి నేను ఫోటోషూట్ చేసుకొని దాంతో డిక్కీలు వేసేసిన, నా డిక్కీలో. ఓకే. అక్కడ కంటిన్యూటీ అవసరం ఉంది. మీరు షిరిడీలో ఉన్నారు, నేను షిరిడీలో ఉన్నా, నా కారేమో తిరుమలగిరిలో ఉంది. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది నాకు. నేనేమో గుడికి వెళ్తున్నా, ఫోన్ సైలెంట్ పెట్టిన. ఇప్పుడు చూసుకో ఇంకా ఫోన్ల మీద ఫోన్లు. నేను ఇంకా చెప్పిన నేనే తీసి పెట్టుకున్నా, అది ఎవరికైనా ఇస్తే పోతే అని నేనే పెట్టుకున్నా. పోస్టర్ షూట్ ఉండే ఆ రోజు. ఓకే. సో దానికి అంత పెద్ద హిస్టరీ ఉంది. మామూలు ఫెస్టే కాదన్న. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసినంతలో స్టూడెంట్స్ వీళ్ళంతా ఆ స్పెట్స్ వాడతారన్న డెఫినెట్గా తెప్పి. అది ఆల్రెడీ సలార్లో వాడారు కదా. సలార్లో వాడారు. సలార్లో అట్లాంటివే. కల్కిలో వాడారు అట్లాంటిదే. కానీ కొంచెం ఇప్పుడు యూస్ చేస్తారు ఇంకా విశ్వక్సేన్. కల్కిలో వాడిందే ఇక్కడ వీడు తయారు చేయడం స్టార్ట్ చేసిండు ఆ వెబ్సైట్ వాడు. కల్కిలో వాడింది చూసే వాడు తయారు చేయడం స్టార్ట్ చేసిండు. కానీ మనం ఇప్పుడు వాడి ఇన్స్పైర్ అయింది కూడా కల్కి నుంచే. ఇప్పుడు ప్రతి ఒక్క మోడల్ పెట్టుకుంటారు అన్నది వచ్చేస్తాయి డెఫినెట్లీ బట్టలు. ఇంకా సినిమాలో కాస్ట్యూమ్స్ నేను మెస్మరైజ్ చేస్తాయి. నావి కాస్ట్యూమ్స్, విశ్వక్ కాస్ట్యూమ్స్, మా గెటప్స్, మేము వాడే గ్లాసెస్ కానీ నీకు ప్రతిదీ డీటెయిలింగ్ ఉంటుంది. ఉంటాయి కదా. అసలు నేను అది షాక్ అయినా అన్నది. ప్రతి దానికి ఇన్స్పైర్ అయిపోతారు లుక్కి. ఈ ఇన్స్పైర్ అయ్యేటోళ్ళు అవుతారు, అందరు కావాలని రూల్ లేదు. అండ్ ఒక క్వశ్చన్, ఇది చెప్పచ్చో చెప్పాలో నాకు తెలియదు, బట్ లైలాలో ఆయన క్యారెక్టర్స్ ఎన్ని ఏమన్నా లీక్ చేయొచ్చా? పర్లేదా? లైలా లేడీ గెటప్ కదా విశ్వక్ది. లేడీ గెటప్ అంటే కంప్లీట్లీ త్రూ అవుట్ లేడీ గెటప్ ఉంటుంది. అదే సోను మోడల్, లైలా టూ క్యారెక్టర్స్. జస్ట్ అది ఒక ఇన్ఫర్మేషన్ కోసం. అది తెలిసిపోతుంది నీకు. కొన్ని రోజుల్లో ట్రైలర్ టీజర్ రిలీజ్ ఉంటుంది, తెలిసిపోతుంది నీకు. కానీ ఇప్పుడు నేను అదే చెప్తున్నా, విశ్వక్ ఇప్పుడు లేడీ గెటప్ పేషెంట్ కదా, అది చాలా చాలా ఎంత కష్టం ఉంటుంది. నేను సెట్ మీద చూసిన, నేను పర్సనల్గా చెప్తుండే, అరే ఏంద్రనేది నాకు ఇంత చేయాలా, ఇంతనా, నీకు బాడీ అంతా వ్యాక్స్ చేసి ఐబ్రోస్ చేసి నువ్వు బయట తిరగకుండా ఫేస్ చూపించకుండా వాడేదైనా గెస్ట్గా కవర్ చేసుకొని అద్దాలు పెట్టుకొని వెళ్తే దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొని కింద రాస్తుర్రు. రాత్రిపూట వాడు స్పెట్స్ పెట్టుకుంటాడు అంటే, అరే ఆ లుక్ అట్లాంటిది, ఐబ్రోస్ లేవు ఎందుకు పెట్టుకుంటా అనేది ఒక కారణం ఉంటుంది కదా. రాత్రిపూట అద్దాలు పెట్టుకుని పిచ్చోళ్ళ మనుషులు దాన్ని కూడా రాస్తారు, దాన్ని కూడా నెగిటివ్గా తీస్తారు. రాత్రిపూట అద్దాలు పెట్టుకోవడం ఏంటి అంటే, అది లుక్లో ఉన్నాడు గెటప్లో. ఇప్పుడు ఇంత కనిపించకపోతే నీకు ఆ లుక్ అర్థం కాదు. ఇంత అద్దాలు పెడితేనే నీకు ఆ ఐబ్రోస్ కానీ ఆ షేప్ కానీ అర్థం కాదు. లేడీ గెటప్ అంటే మెయిన్ ఏంది, ఐబ్రోస్తోనే స్టార్ట్ అవుతుంది. సో దాన్నే ఎట్లా చూపించుకుంటాం? ఆల్రెడీ వ్యాక్స్ చేసిన చేతులు అన్నీ ఉన్నాయి, అట్లా కూడా నెగిటివ్ తీసుకుంటారు. కానీ అనుకున్న సర్లే కానీ అట్లా.
అండ్ తెలియదు కదా వాళ్ళకి కూడా. అవునవును. అండ్ లైలా తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి లైనప్లో? ఒక 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. సో అవి నెక్స్ట్ నేను అంటే నాకు ఇప్పుడే వెంటనే స్టార్ట్ అయిపోవాల్సింది. సరే నాకు కూడా మంచిదే. ఇప్పుడు ఈ మొన్నటి వరకు షూట్ చేసినాం. ఇప్పుడు 10-15 డేస్ మంచిగా చిల్ అయ్యి మళ్ళీ న్యూ ఇయర్ తర్వాత అంతా సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో సినిమాకి ఓకే. ఇచ్చేయచ్చు. సూపర్. ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకోవాలి అని నా ఉద్దేశం. ఎక్కువ కేయాస్ నడుస్తుంది. ఈ లుక్ ఇక్కడ సాయంత్రం ఆ లుక్ చేస్తా. 24 అవర్స్ చేయమని యాక్ట్ చేస్తా, అట్లేం లేదు. కానీ ఈ కేయాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి బియర్డ్ మొస్టాచ్ వద్దంటారు, కొంతమందికి కావాలంటారు. సో అట్లాంటివి వచ్చినప్పుడు మనం ఒకటి చేసుకోవడమే కరెక్ట్, దీని తర్వాత కావాలంటే మొత్తం తీసేసి ఇది చేసుకోవడం కరెక్ట్ అని ఆ ఉద్దేశం. సూపర్ అట్లా. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న ఫర్ ఫ్యూచర్ ఫిలిమ్స్. అండ్ ఈ క్యారెక్టర్స్ అన్ని మాకైతే స్టిల్ ఇప్పటికీ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోమన్నమాట, అలా గుర్తుండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యా. సో చూసారా కదా గైస్, ఇది ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ ప్రణీత్ రెడ్డి అన్న. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.